సార్ నిన్న టాపిక్‌లో గానీ, ఇవాళ క్వెషన్‌లో గానీ, అవతల వాళ్ళ ఉద్దేశాన్ని మనం ఇది జేస్తున్నామా? లేక సామర్థ్యాన్నా అనన్నారు. ఏదైనా విషయంలో కోపం తెచ్చుకోవడం. చెప్పండి. కంటిన్యూ చేయండి. అయితే అవతల వ్యక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా చేయకపోతే అది ప్రాబ్లమే గదా మనకి. అవతల వ్యక్తి సామర్థ్యం ఉన్నప్పటికిని ఓకే. తను చేయలేకపోతున్నాడు అంటే అది ఉద్దేశపూర్వకమే గదా! ఓకే. చెప్పండి. మీకు మరి అర్థమైంది. పర్వాలేదు. మీకు అర్థమైంది. ఇలాంటి కేస్‌లో మనం ఎట్లా సమస్యని అధిగమించవచ్చు? యాక్చువల్‌గా ఏంటంటే సార్, నిన్న మనకి సెషన్ క్లియర్‌గా అర్థమైంటే హ్మ్. దొంగ దగ్గర నుంచి ఘరానా హంతకుడు వరకు, మామూలు వ్యక్తి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి నా దగ్గర వరకు ఎవరి ఉద్దేశాన్ని అనుమానించాల్సిన అవసరం లేదు. అందరి ఉద్దేశం ఒకటే అని నిన్న అంటే గతంలో తను సామర్థ్యపూర్వకంగానే పనిచేస్తున్నాడు. మనం బాధ్యతలు తీసుకున్నప్పుడు అతను ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడని మనకు తెలుస్తుంది అక్కడ క్లియర్‌గా. అదే సార్. అలాంటప్పుడు ఆ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. ఇప్పుడు మీరు మనం 2 రోజులు జాగింగ్ చేస్తాం సార్. మళ్ళీ 3వ రోజు నుంచి జాగింగ్ చేయము. లేదు, కొన్ని రోజులు చేస్తాం, కొన్ని రోజులు చేయము. అలా చేస్తే మనకు అది అర్థమైనట్ట, అర్థం కానట్ట ఆ విషయం. ఒక విషయాన్ని కొన్నిసార్లు చేసి కొన్నిసార్లు చేయట్లేదు అంటే మనకు అది అర్థమైనట్ట, అర్థం కానట్ట. అర్థం కానట్టే అది. సింపుల్ యాజ్ దట్ సార్. అక్కడ అంటే అంతకుముందు అతను ప్రవర్తించినప్పుడు మిగతా చుట్టుపక్కల ఉన్న ఇంకొన్ని కారణాల వల్ల ఏదో మేబీ హీ పెర్ఫార్మ్డ్ వెల్. ఇప్పుడు అవన్నీ కూడా అక్కడ లేకపోవడం వల్ల హీఈస్ నాట్ పెర్ఫార్మింగ్. మామూలుగా ఏంటి, అతనికి క్లియర్గా అతని అబిలిటీస్ గురించి తెలియదు, అతని కాంపిటెన్సెస్ గురించి తెలియదు. తెలిసినా దాన్ని ఎలా ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలో తెలియకపోవచ్చు. ఓకే. అంటే అతనితోని మనం ప్రవర్తించిన తీరును బట్టి కూడా అతను మనకు అప్పుడు సహకరించకపోయి ఉండవచ్చు. అది కూడా కారణం కావచ్చు. అగ్రీడ్ సార్, అగ్రీడ్. ఇప్పుడు ఆఫీస్లో రిలేషన్షిప్స్ అన్ని చూస్తే కొంతమంది బాగా క్లోజ్గా ఉంటారు, వాళ్ళు బాగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళు పని చేయనట్టు అనిపించదు. ఇఫ్ యూ మెయింటైన్ ద రిలేషన్షిప్ విత్ ఎవ్రీవన్, రిలేషన్షిప్ విల్ టేక్ యూ టు ద ఫర్దర్. ఆ రిలేషన్షిప్ వల్లే పనులు జరుగుతాయి సార్. రిలేషన్షిప్ వల్ల ఆటోమేటిక్గా జరగాల్సిన పనులన్నీ జరుగుతాయి. ఒకవేళ పని జరగకపోయినా అవతల వారిని మనం అర్థం చేసుకుంటాం క్లియర్గా, వాళ్ళ కాంపిటెన్స్ ఎలా ఉంది అని. ఓకే. అంటే ఇప్పుడు ఆ ఉద్దేశపూర్వకంగా చేయలేం. ఇప్పుడు అతని వల్లనే ఆ పని మనం అతని ద్వారానే తీసుకోవాలి. అలాంటప్పుడు అతను సహకరించకపోతే మనం ఏం చేయగలుగుతాం? అదే సార్ నేను అనేది. ఇప్పుడు అతను సహకరించట్లేదు, అతను సహకరించడానికి మనం చేసే మనం చేస్తున్న ఎఫర్ట్స్ని డిఫరెంట్గా అతని ఎలా అయితే మనం ఆ ఎఫర్ట్ పెట్టేటట్టు చేయగలమో చేయడం అనేది మన కాన్ఫిడెన్స్. మనం ఏం చేస్తామంటే జనరల్గా మన కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జనరల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పిల్లవాడు చదవట్లేదు అంటారు, అది టీచర్ తప్ప పిల్లవాడు తప్ప అంటే టీచర్లు అందరూ పిల్లవాడు కొంతమంది చదువుతున్నారు కదా, కొంతమంది చదవట్లేదు అని వదిలేస్తారు. బట్ టీచర్ అందరికి చెప్పగలిగే విధంగా ట్రైన్ అవ్వడం అనేది టీచర్ చేతిలో ఉంటుంది. అలాగే మీకు మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేయొచ్చు, వాళ్ళని మార్చడం మీ చేతిలో లేదు, కానీ మిమ్మల్ని వాళ్ళని కూడా మార్చే విధంగా తయారు చేసుకోవడం మీ చేతిలో ఉంది కదా సార్. నిన్న యాక్చువల్గా ఈ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం చెప్తామంటే, ఎప్పుడైతే బయట వాడిని మనం ఫోకస్ చేస్తామో మనం అవుటర్కి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మన మీద మనం అవతల వాడిని కూడా ఎలా మార్చగలం, దానికి కావాల్సిన కాంపిటెన్సీస్ మనలో ఎలా పెంచుకోగలం అని మీద మనం ఫోకస్ చేస్తే ఫస్ట్ ఆ లోపల ఉండే ఆ మంట ఉంటుంది చూసారా, అది ఉండదు. లోపల కొంచెం రగులుతూ ఉంటుంది అలాంటి వాళ్ళని చూసినప్పుడు, అరే వాడు సరిగా చేయట్లేదురా అని, అది తగ్గుతుంది. ఎస్, సరిగా చేయట్లేదు, దట్ ఈస్ ట్రూ అందులో. కానీ అతను సరిగా చేయించే విధంగా నేనేమన్నా చేయగలనా, కెన్ ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ టు డూ దట్ అన్నప్పుడు అతను మారకపోవచ్చు, మీ మారకపోవచ్చు, సిచ్యువేషన్ సేమ్ గానే ఉంటుంది, కానీ మీరు ఆ హెజిటేషన్ ఉండదు. ఆ హెజిటేషన్ ఏదైతే బర్నింగ్ ఉంటుంది చూసారా లోపల, అది తగ్గుతుంది. సో యాక్చువల్గా ఈ సెషన్ మొత్తము ఇదే ఉంటుంది సార్. ఒకటి, జనరల్గా మనం ఏం చేస్తామంటే మనం ఉన్న సిచ్యువేషన్ దగ్గర నుంచి, మనం ఉన్న స్టెప్ 1లో ఉన్నాం అనుకోండి, యాక్చువల్గా మనకి వేరే వాళ్ళకి నెగిటివ్లో ఉన్నాం అనుకోండి, మనం ఒకేసారి పాజిటివ్ దూకాలని చూస్తాం. ఇక్కడ సమస్య మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ కమ్ టు ద స్టేజ్ ఆఫ్ 0, దెన్ యూ గో టు ద పాజిటివ్. అంటే ఫస్ట్
నాలో బాధ ఉంది. స్టెప్ నెంబర్ 1 నాలో బాధ తగ్గించుకోవడం. స్టెప్ నెంబర్ 2 అవతల వాళ్ళ మార్పు కోసం ప్రయత్నం చేయడం. మనం ఏం చేస్తామంటే స్టెప్ నెంబర్ 1 వదిలేసి నేరుగా 2కి వెళ్ళిపోతాం. స్టెప్ నెంబర్ 1కి వచ్చినప్పుడు మనలో బాధ తగ్గినప్పుడు అప్పుడు చాలా అవకాశాలు కనపడతాయి. మీరు స్టెప్ నెంబర్ నెగిటివ్లో ఉన్నప్పుడు కనపడిన ఎన్నో అవకాశాలు మీలో మీ యొక్క మనసులో అవి లేనప్పుడు, ఆ హెజిటేషన్ లేనప్పుడు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ కనపడతాయి సార్. ఓకే, శివ గారు వస్తారు కాబట్టి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. అండ్ ఎవరన్నా మీకు నిన్న సెషన్లో ఏమనిపించింది, మీ టేక్ అవే పాయింట్స్ ఏంటి, ఆర్ మీరు షేర్ చేసుకోవచ్చు. బ్రీఫ్గా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బ్రీఫ్గా సార్, ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ అలా చెప్పండి. ఎవరన్నా? హలో సార్, వినపడట్లేదు సార్. హలో సార్, శ్రీధర్ బాబు గారు చెప్పండి. హలో, ఓకే అండి, ఇంకెవరైనా ఉంటే చెప్పొచ్చండి. హలో శ్రీధర్ బాబు గారు, మీరు మాట్లాడుతుంటే నాకు వినపడట్లేదండి. ఓకే, సో పోనీ ఇంకెవరన్నా అండి. సో నిన్న సెషన్లో మీ రిఫ్లెక్షన్ ఏంటి? ఎవరైనా నిన్నటి సెషన్లో ట్రస్ట్ గురించి మాట్లాడాం. హలో, am I audible? సీను కంటిన్యూ. ఓకే, అంటే ఎవరు మాట్లాడకపోతే వినపడట్లేదేమో అనుకున్నాను. ఓకే, హలో చెప్పండి. సతీష్ చెప్పండి. ఒక 10 years బ్యాక్ నేను మా ఫ్రెండ్స్ తో గొడవ పడ్డా. హలో, ఓకే, అక్కడ నాదే మిస్టేక్ యాక్చువల్ గా. చెప్పు సతీష్, చెప్పు నాన్న. అక్కడ నాదే తప్పు యాక్చువల్ గా. ఓకే, నా తప్పు అయితే యాక్చువల్ గా నేను వాళ్ళందరితో చెప్పా. చిన్న చెప్పలే అంటే అతను అడిగాడు యాక్చువల్ గా. అడిగితే నేను చెప్పాను ఇలాగ అయ్యింది, ఇలాగ ఉంటదని. కానీ యాక్చువల్ గా అది తీసుకెళ్లి వాళ్ళ అన్నది చెప్పాడు. నా ఫ్రెండ్ ఏం చేశాడంటే నాతో గొడవ పడ్డాడు. ఓకే, అది తర్వాత నేను ఆర్గ్యుమెంట్ చేశాను. ఓకే, తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది ఆ విషయం గుర్తొచ్చిన. ఈ సెషన్ ఉన్న తర్వాత నీకు అది రియలైజ్ అయ్యావా? అది రిలీజ్ అయింది. వెంటనే కాల్ చేసి తర్వాత నేను మాట్లాడాను, మామూలుగానే మాట్లాడాను. తర్వాత ఏంటంటే అంత ఫ్రీనెస్ గా లేను అక్కడ అప్పుడు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు అనిపించింది నాకు అక్కడ అతనితో ఆ విషయం గురించే మాట్లాడాను. కానీ దాని గురించి మా అబ్బాయితో అంటే ఆ విషయం గురించి నేను మాట్లాడాను. ఆ అబ్బాయితో కూడా ఒక దాని గురించి. నీకేమర్థమైంది అంటే ఈ ఇన్సిడెంట్ వల్ల కానీ ఈ సెషన్ వల్ల కానీ ఆ ఇన్సిడెంట్ ఏమర్థమైంది దీనివల్ల నీకు? అంటే తర్వాత అనిపించింది ఆ తప్పు గురించే మాట్లాడాను కానీ తన గురించి నేను మాట్లాడలేదు అని అనిపించింది. తను ఏం చేసాడని. తప్పు నాది అక్కడ. ఓకే, అంటే ఆ విషయం అక్కడ ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. నేను వెళ్ళి వాళ్ళ బ్రదర్తో చెప్పాను ఇలాగ ఉంటది అని. మా తమ్ముడు నాకు ఏం చెప్పలేదు. అంటే వాళ్ళ బ్రదరు వాళ్ళ తమ్ముడిని అడిగాడు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సతీష్. శివ గారు వచ్చారు. శివ గారు సార్. ఓకే సార్, ఓవర్ టు యూ. వెల్కమ్ అండి, అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు డే 4. సో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ అండి. సో ఎనీ ఇన్సైట్స్
ఫస్ట్ లెట్ మీ ఆస్క్, ఎంతమంది మీ పోస్ట్ ప్రీ వర్క్ చేయగలిగారు? నిన్న సెషన్ తర్వాత సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీ ఎంతమంది చేయగలిగారు? ఆ 7 క్వశ్చన్స్ ఎంతమంది మీ సిచ్యువేషన్లో మిమ్మల్ని అప్లై చేసి అడగగలిగారు? చేయగలిగితే ఎస్ అని టైప్ చేయండి, లేదా నో అని టైప్ చేయండి. ఫ్రాంక్లీ దాంట్లో ఇక్కడ జస్ట్ టు నో హౌ మెనీ పీపుల్ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. మీకు 7 to 8 క్వశ్చన్స్ ఇచ్చాం కదా, మీరు ఏదైతే సిచ్యువేషన్ రాశారో దాని మీద అప్లై చేయమని చెప్పాం కదా నిన్న క్లాస్ తర్వాత. ఓకే, నో నో, ఓకే నో, ఓకే. అదర్స్ ప్లీజ్ లెట్ మీ నో సార్. ఓకే, నో. ఓకే, ఇంట్రెస్టింగ్. ఓకే, సో నిన్న క్లాసు, ఇవాళ ఉదయం Q&A సెషన్స్. సో అందరికీ రిక్వెస్ట్ అండి, ఈ Q&A సెషన్ ఇవాళ మార్నింగ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా ఒకసారి అది మిస్ అయిన వాళ్ళు చూడండి. శ్రీనివాస్ గారు దాని లింక్ షేర్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో. రేపు ఈవినింగ్ క్లాస్ లోపు చూడడానికి ట్రై చేయండి. ఓకే, దాన్ని ఒక రిఫ్లెక్షన్. నిన్న మీరు మీ ఓన్ లైఫ్లో ఆ 2 రిలేషన్షిప్లో మీరు రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మీరు మీ మైండ్లో వచ్చిన రిఫ్లెక్షన్ ఏంటి? క్వశ్చన్స్ కాదండి, రిఫ్లెక్షన్ అడుగుతున్నాను. మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి, లేదా అన్మ్యూట్ చేసి షేర్ చేసుకోండి. ఓకే, శ్రీకాంత్ గారు, గిల్టీ ఫీలింగ్. ఓకే, any one insight when you are thinking of the relationship which matters to you, మీకు చాలా ఇంపార్టెంట్ అయిన రిలేషన్షిప్స్లో మీరు రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మీ బిహేవియర్ మీద కానీ, ఆ ఇష్యూ ఎందుకు జరిగిందని కానీ. నమస్తే శివ గారు. చెప్పండి సార్. నిన్న నేను డ్రైవ్ చేస్తున్నానండి, సో క్లాస్ అటెండ్ అవ్వలేకపోయాను, కానీ స్పీకర్ లో పెట్టుకుని విన్నాను డ్రైవ్ చేసేటప్పుడు. మీ వాయిస్ చాలా లోగా ఉంది కాబట్టి అసలు క్లాస్ ఫాలో అవ్వలేకపోయాను. ఒక్క 2 నిమిషాలు తీసుకుని ఆ సినారియో ఏంటి, క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చెప్తారా, సమ్అప్ చేస్తారా, చేయగలరా? మీకు రికార్డింగ్ షేర్ చేస్తారండి, ఒకసారి శ్రీని గారిని రీచ్ అవుట్ అవ్వండి, క్లాస్ రికార్డింగ్ షేర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అదర్స్ అండి, ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్? నాకైతే ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ అయిందండి లిటరల్లీ. ఓకే, అంటే ప్రతి పని అంటే యాక్చువల్ గా నేను చాలా వాయిస్ రేస్ చేయటము, గట్టిగా అరవడము అవన్నీ జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో. అండ్ పక్కన వాడి ఇంటెన్షన్ కంటే అంటే వాడి వల్లే తప్పు అన్న ఫీలింగ్ బాగా ఉండేది. ఇప్పుడు నా పిల్లలకి ఇప్పుడు నేను డిన్నర్ పెడుతున్నాను, వాళ్ళ ముందే నేను చెప్తున్నాను, ఆ యొక్క థాట్ ప్రాసెస్ మారిందండి నాకు. అంటే వాడు కావాలని చేస్తున్నాడు అన్న ఫీలింగ్ కాదు, వాడు హ్యాండిల్ చేయలేక చేస్తున్నాడు అన్న విషయం నాకు అర్థమయ్యి వాళ్ళు ఇప్పుడు నవ్వుతున్నారు, నా ముందు చూసి నవ్వుతున్నారు. బట్ ఎనీవే ఐ వాంట్ టు షేర్ దిస్ అండి యాక్చువల్ గా. ఇంట్రెస్టింగ్ అండి, గుడ్. అదర్స్ ఎనీవే? యూ కెన్ అన్మ్యూట్ అండ్ షేర్. కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం అటెండ్ అవుతున్న వాళ్ళు, ఎనీ ఇన్సైట్? హలో మేడం చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేడం. నా పేరు ప్రవళిక. చెప్పండి. అయితే రిలేషన్షిప్స్ 2 ఇంపార్టెంటే మనకి. మ్మ్. అయితే అందులో
ఇప్పుడు నాకు రాసుకున్న రెండో రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఆ రెండిటి మధ్యలో నేను ఉన్నా. వాళ్ళకి ఆ రిలేషన్ ఇప్పుడు ఒక దగ్గర అంటే తన దగ్గరికి పోతే అతనికి కోపం, అతని దగ్గరికి వెళ్తే తనకి కోపం. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా నా రిలేషన్షిప్ మీద పడుతుంది, వాళ్ళిద్దరు కమాండ్ గా లేక. ఇది ప్రతి ఫ్యామిలీలో ఉంటది కావచ్చు అని నేను అనుకుంటున్నా, కానీ ఉంటదా అంటే ఒక ఫ్యామిలీ గొడవలల్లా పిల్లలు అనేది అక్కడ వాళ్ళ మైండ్ అనేది సెట్ కాకుండా పోతుంది. ఇందులో పిల్లలు ఎలాంటి బాధ్యత వహించాలి వాళ్ళిద్దరిని కమాండ్ ఉంచడానికి? ఇది నా క్వశ్చన్. ఇందులో అంటే వాళ్ళిద్దరి మధ్యలో నేనేం చేయాలి? రేపు మాట్లాడే కంటెంట్ లో దాని గురించి కొంచెం ఉంటుందండి. మ్యూట్ చేసేయండి. ఓకే, let us not take any questions now. Right now, I want to know your insights. Anyone else? New people, first time who are attending? హలో, sir. చెప్పండి సార్. మీరు అన్నట్టుగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం స్టార్ట్ అయింది. ఓకే, దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఓకే, నైస్. ఎనీవన్ ఎల్స్? కొత్త ఫస్ట్ టైం అటెండ్ అవుతున్న వాళ్ళు, ఎనీ ఇన్సైట్? ఓకే, శ్రీకాంత్ గారు చెప్తున్నారు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ సేమ్ బిహేవియర్ ని. వెరీ గుడ్ అండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఈ వర్క్షాప్ అనేది డూస్ అండ్ డోంట్స్ అనో లేకపోతే ఇదే నమ్మమనో ఏం చెప్పట్లేదండి. ఈ వర్క్షాప్లో ఏది చెప్పినా సరే ఒక ప్రస్తావనగా తీసుకోండి. 2 లెవెల్స్లో దాన్ని వెరిఫై చేయండి. మొదటి లెవెల్లో ఇది నాకు సహజంగా స్వీకృతియేనా? సెకండ్, నేను బిహేవ్ చేసినప్పుడు ఇంకొక వ్యక్తితో ఇది ఉభయ సుఖానికి దారితీస్తుందా లేదు కాన్ఫ్లిక్ట్కి దారితీస్తుందా? ఈ 2 లెవెల్స్లో అది వెరిఫై అయితే దానిని మాత్రమే సరైన అవగాహనగా తీసుకోండి. అప్పటి వరకు ఏ విషయం చెప్పినా ఒక ప్రస్తావనగానే ఉంచండి. అది రైట్ అని కానీ తప్పు అని కానీ దాని ఫేస్ వాల్యూ మీద నమ్మొద్దు. అయితే ఈ వర్క్షాప్లో ఏదో ఒక థియరీయో లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుందని కాదండి. మనకి అత్యంత ముఖ్యమైన, ఒక మనిషి సుఖంగా బ్రతకడానికి అత్యంత ముఖ్యమైన ప్రక్రియ మనల్ని మనం అన్వేషించుకునే ప్రక్రియ. దానిలో 3 రకాల సామర్థ్యాలు మనకి ఇంపార్టెంట్ అండి. మన పట్ల మనకి ఆ ఎరుక, ఆ అవేర్నెస్ కావాలి. అది రోజు రోజుకి డెవలప్ అవుతుందా? మొదటి రోజు వర్క్షాప్ మొదలైంది, వాళ్ళ 4th డే. కొంచెం మనం బెటర్ అయ్యామా? మనం ఏం చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, మనల్ని మనం చూసుకోగలుగుతున్నామా? మనం ఏదన్నా విషయం వల్ల బాధేస్తుంటే, ఆ సంతృప్తి లేకుండా ఉంటుంటే మనల్ని మనం ఆ ఇన్వెస్టిగేషన్ చేసుకోగలుగుతున్నామా? మనల్ని మనం నిజాయితీగా మూల్యాంకనం చేసుకోగలుగుతున్నామా? ఈ 3 సామర్థ్యాలు పెంచుకోవటమే ఈ 7 రోజుల వర్క్షాప్ యొక్క లక్ష్యం అండి. ఈ 3 సామర్థ్యాలు కనుక మనం పెంచుకున్నట్లయితే మన లైఫ్ చాలా చాలా మీనింగ్ఫుల్గా, చాలా ఒక ఫ్లో అంటారు కదా, అంటే ఒక పారే జలపాతం లాగా అంత స్మూత్గా వెళ్ళిపోతుందండి. అయితే ఈ మానవ విలువలు అంటే ఏమిటి అంటే, మనకన్నా పెద్ద వ్యవస్థలో మన పార్టిసిపేషన్, మన భాగస్వామ్యము అని తెలుసుకున్నాం. మొదటి 2 రోజులు నా రోల్ ఏంటి, నా పట్ల నా రోల్ ఏంటి, నా ఆలోచన వల్ల నేను హ్యాపీగా ఉంటున్నానా, నేను అన్హ్యాపీగా ఉంటున్నానా, నా చాయిసెస్ వల్ల, నా సెలక్షన్స్ వల్ల నా శరీరాన్ని నేను ఆరోగ్యంగా చూసుకుంటున్నానా, అనారోగ్య పాలు చేస్తున్నాను, నా గురించి నేను ఎంత బాధ్యత తీసుకుంటున్నాను, తర్వాత నా సంబంధాల్లో
నేను ఎంత బాధ్యత తీసుకుంటున్నాను అనేది సెకండరీ. సో ఈ 2 విషయాల గురించి కూలంకషంగా చర్చిస్తున్నామండి. సో నౌ వి ఎంటర్డ్ ఇంటూ రిలేషన్షిప్స్. సంబంధాల్లో నా రోల్ ఏంటి? సో ఈ ప్రపోజల్స్ గురించి నిర్ణయించుకున్నాము. మరి ముఖ్యంగా ఫస్ట్ 2 డేస్లో మనం కంక్లూడ్ చేసింది ఏంటంటే, నా అవసరాలు వేరు, నా శరీరం యొక్క అవసరాలు వేరు. నా అవసరాలు సుఖంగా ఉండటం, సంతోషంగా ఉండటం, నిరంతరంగా ఉండటం. నా శరీర అవసరాలు పోషణ, రక్షణ, సదుపయోగం. అయితే నా శరీర అవసరాలు తాత్కాలికం, కంటిన్యూస్ కాదు. నా అవసరాలు కంటిన్యూస్. వస్తువుల ద్వారా నా శరీర అవసరాలు తీరుతాయి, కానీ వస్తువుల నుంచి నా అవసరాలు తీరవు. తీరుతుంది అనుకుంటే అది భ్రమ. దీని గురించి మాట్లాడుకున్నాం. మరి నేను సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి నాకు అంటే, మనిషికి సరైన అవగాహన, సరైన భావాలు, రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ కావాలి మనం హ్యాపీగా ఉండాలంటే అని కంక్లూడ్ చేశాం. అయితే సంబంధాల్లో సరైన అవగాహన అంటే ఏమిటి అని మనల్ని మనం అడిగాం నిన్న ఈవినింగ్. సో దెన్ వీ స్టార్టెడ్ దట్. ఎప్పుడైతే సంబంధాల్లో సరైన అవగాహన ఉంటుందో అప్పుడు మనలో ఈ భావాలు మనలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ భావాలు మనలో ఉంటాయో అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే ఈ భావాన్ని మనం ఇంకొక వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేస్తామో, వ్యక్తీకరిస్తామో, అప్పుడు ఆ మ్యూచువల్ హ్యాపీనెస్, ఆ ఉభయ సుఖానికి దారితీస్తుంది. అయితే ఇప్పుడు ఈ భావం నాలో ఉన్నదా? అది మొట్టమొదటి ప్రశ్న నిన్న మనం అడిగాం. నాలో ఎందుకు ఉంటలేదు అంటే, ఏ భావమైనా ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రము అంటే ఒక రియాలిటీ ఆధారంగా ఆ భావం మనలో ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఆ వాస్తవం అర్థం కాదో అప్పుడు మనలో దానికి వ్యతిరేక భావం మనలో ఉంటుంది. నిన్న మనం 1 hour విశ్వాసము అనే భావం గురించి డీటెయిల్గా డిస్కస్. కాకపోతే మిమ్మల్ని అడుగు చెప్పు. శివ నిన్న ఎవరు మ్యూట్ చేశారు? కొంచెం నన్ను క్లాస్ చెప్పనివ్వరండి. నా వాయిస్ ఆడిబుల్ అండి? యా శివ, కంటిన్యూ. ఇప్పుడు ఓకే, someone is asking my voice is low అని. పర్లేదు శివ, ఇట్స్ ఓకే. ఓకే, నేనైతే అరుస్తున్నానండి. సో అంటే అది మీ మైక్ సెట్టింగ్స్ కొంచెం కాన్ఫిగర్ చేసుకోవచ్చండి. ఇవాళ పొద్దున సుందర్ మాట్లాడేటప్పుడు కూడా మీ వాయిస్ చాలా కూల్ గా మెల్లిగా వినిపిస్తుంది, సుందర్ది గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ మైక్ కాన్ఫిగరేషన్ డిఫరెన్స్ అన్నమాట. ఓకే ఓకే ఓకేనండి, ఐ విల్ లుక్ ఫర్ ఇట్. బట్ ప్రస్తుతానికైతే మిగిలిన వాళ్ళకి ఓకే కదండి? ఇది అందరికీ ఇదే ప్రాబ్లమా? బాగానే ఉంది, ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ. పర్వాలేదు. ఓకే, మీ ఇన్స్ట్రుమెంట్లో కొంచెం వాయిస్ పెంచేసేయండి, సరిపోతుంది. ఓకే, సో దీని గురించి నిన్న ఈ 2 సెట్స్ ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాం ఏంటంటే, నా ఉద్దేశం ఎలా ఉన్నదో ఎదుటి వాళ్ళ పట్ల సంబంధాల్లో. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరితో సంబంధం ఉందో అక్కడ ఫస్ట్ స్ట్రెచ్ చేద్దామండి. ఎవరితో అయితే మీకు రిలేషన్షిప్ లేదో ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే హైపోథెటికల్ గా ఉంటుంది, కానీ మనకి ప్రాక్టికల్ గా మనం కంక్లూజన్కి రాలేమండి. ఒక నాలెడ్జ్ డిస్కషన్ అయితే చేయొచ్చు, లాజికల్ గా ఉంటుంది, కానీ అది దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉండదండి. ఎవరితో అయితే మీకు సంబంధం ఉందనుకుంటారో ఆ సంబంధంలో వెరిఫై చేద్దాం. మీరు ఎలాగైతే ఎదుటి వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారో, కానీ రియాలిటీలో వాళ్ళని సుఖంగా ఉంచలేకపోతున్నారు కదా ఎప్పుడు. అదే విధంగా ఎదుటి వాళ్ళ కూడా
వాళ్ళ ఉద్దేశం సరిగ్గానే ఉన్నది అనే క్లారిటీ మీకుంటే అప్పుడు మనం రియాక్ట్ అవ్వండి. ఎప్పుడైతే ఆ క్లారిటీ మిస్ అవుతుందో అప్పుడు మనలో నెగిటివ్ ఫీలింగ్ వస్తుందండి. సో పార్థసారథి గారు మీరు అడుగుతున్నారు కదండి, అవతల వాళ్ళు ఎలా చేశారు అనేది సెకండరీ అండి. మీరు ఎలా చూస్తున్నారో అలా ఫీలింగ్ మీలో ట్రిగర్ అవుతుంది. మీరు ఎదుటివాడి ఉద్దేశాన్ని అనుమానిస్తే లా ఇలా ఉందండి, నెగిటివ్ ఫీలింగ్ అనేది మీ మనసులో ఉంటుంది. నౌ యూ డిసైడ్ మీ మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉండాలి అనేది. విశ్వాసము అనే పదము చాలా పవర్ఫుల్ పదం అండి. అది తెలుగులో విశ్వం ఎలా ఉందో అలా చూడటాన్ని చూస్తే వచ్చే భావాన్ని విశ్వాసము అన్నారు. మనం ఇప్పుడు ఎలా ఉందో అలా చూడలేదండి, మనం ఎలా కండిషన్డ్ అయ్యామో అలానే చూడాలనుకుంటున్నాం. దానివల్ల మనలోనే ఈ ఎజిటేషన్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఆలోచించండి, మీ అందరూ అనుభవం అయ్యే ఉంటుంది. చీకట్లో వెళ్తున్నారు, ఓకే, ఒక తాడు మీద కాలేశారు, పామ్ అని అనుకున్నారు. మీరు అనుకోగానే మీ హార్ట్ బీట్ పెరుగుతుందా? చెమటలు వచ్చేస్తాయా? భయపడతామా? ఇప్పుడు ఇంత రియాక్షన్ మనలో జరిగింది కదా, ఇప్పుడు నిజంగా ఆ ఆబ్జెక్ట్ ఉందా లేదు మనం అలా అనుకున్నామా? మనం ఎప్పుడైతే లేనిది అలా ఉంది అని అనుకుంటామో అప్పుడు మనలో నెగిటివిటీ అనేది పెరిగిపోతుందండి. ఆ ఇరిటేషన్, ఆ యాంగర్ అనేది పెరిగిపోతుంది. ఈ ప్రపోజల్ అంతా ఏంటంటే అండి, మీ జీవితంలో మీరు చూసుకున్నట్లయితే, ఇందాక శ్రీనివాస్ గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నేను ఎన్ని పనులు నేను అనుకోని చేయట్లేదు, కావాలని చేయట్లేదా, తెలియక, అర్థం కాక, లేదు వేరేది ఇంపార్టెంట్ అనుకొని చేయట్లేదా? ఎప్పుడైతే మన లైఫ్ని మనం చూసుకుంటామో అప్పుడు క్లియర్గా ఈ బయట ఏం జరుగుతుందో కనిపిస్తుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఇన్నోసెంట్ పర్సన్ని వాళ్ళు మాత్రం కావాలని చేస్తున్నారు. మనం ఎప్పటి వరకైతే ఇలాంటి మైండ్ సెట్తో ఉంటామో మన లైఫ్లో అన్హ్యాపీనెస్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్గా ఉంటుందండి. మీరు ఎన్ని పూజలన్నా చేయండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ సత్సంగులన్నా కూర్చోండి, ఏ మెడిటేషన్ అన్నా చేయండి, అది స్వచ్ఛ భారత్ ఇక్కడ జరగాలండి మన హెడ్లో. ఇది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. నేను ఎలాగైతే నా సామర్థ్య లోపం వల్ల తప్పు చేస్తున్నానో ఎదుటి వాళ్ళతో కూడా అదే జరుగుతుంది. ఈ క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు న్యాచురల్గా ఏం చేస్తామంటే, నా సామర్థ్యం తగ్గితే నేను బాధ్యత తీసుకుంటాను నా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆ సంబంధంలో. ఇదే ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని లోపిస్తే, నాకు కనుక క్లారిటీ ఉంటే, నా క్లారిటీ లేకపోతే నేను కనీసం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కానీ, ఐ విల్ బీ సైలెంట్. బట్ నేను లోపల బాయిల్ అవ్వనండి. నా క్లారిటీ ఉంటే అప్పుడు ఎదుటి వాళ్ళ పట్ల ఆ సంబంధంలో బాధ్యత తీసుకుంటానండి. ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఫస్ట్ మనం ఈ ఉద్దేశాన్ని అనుమానించడం మొదలుపెట్టామో వెంటనే ఎదుటివాడుతో నాకు సంబంధం లేదనే ఈ వ్యతిరేక భావం వచ్చేస్తుందండి. ఈ పాజిటివ్ ఫీలింగ్ ఉండదు. ఇంకా అతను ఫెసిలిటేట్ చేయటం చాలా దూరం పని. ఇందాక నల్లి గారు అన్నారు, ఇప్పుడు పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఆ తప్పు జరుగుతున్నప్పుడు తప్పుని వెత్తి చూపించటము, తప్పు గురించి ప్రాధాన్యత చేయటము, ఇరిటేట్ అవటము, వీటి మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నామా, రైట్ ఏంటో కమ్యూనికేట్ చేసేట మీద మన ఫోకస్ ఉందా? అసలు మనం మాట్లాడే మాటకి పర్పస్ ఏంటో గుర్తుంటుందండి మనం ఇట్లా రియాక్ట్ అవుతున్నప్పుడు? అసలు మనకు సంబంధం యొక్క గోల్ మన మైండ్లో ఉంటుందా? ఇది నిన్న డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మనం రైట్ సైడ్ బాక్స్లో ఉంటున్నామా, ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానించి
శివ నిన్ను మళ్ళీ మ్యూట్ చేశారు ఎవరు? థ్యాంక్ యూ. సో ఇప్పుడు నన్ను ఎవరైతే మ్యూట్ చేస్తున్నారో కావాలని చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఎప్పుడైతే వీళ్ళు కావాలని చేస్తున్నారని నేను అనుకుంటానో అండి, నాలో ఆ నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి అర్థం కాక చేస్తున్నారు అనుకుంటానో అప్పుడు నేను ఏం చేయగలను అది చేస్తానండి. ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ మీ. ఇప్పుడు వాళ్ళు చేసిన పని వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నానా, నా ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నానా? ఇదేనండి ఎసెన్స్. ఐఎమ్ ఏబుల్ టు రెస్పాండ్ ఆర్ ఐఎమ్ రియాక్టింగ్? సార్ మళ్ళీ చెప్పండి సార్ అది. లేదండి, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మ్యూట్ చేశారు కదా, ఒక అంటే లైవ్ గా ఉంటుందని కనెక్ట్ చేశాను. సూపర్ సార్, అది మళ్ళీ చెప్పండి సార్ అది. ఇప్పుడు నన్ను 2 సార్లు 3 సార్లు మ్యూట్ చేశారు కదా ఎవరైతే మ్యూట్ చేస్తున్నారో వాళ్ళు కావాలని మ్యూట్ చేస్తున్నారా, వాళ్ళకి ఎలా ఆపరేట్ చేయాలో తెలియక అది చేస్తున్నారా పని? నేను కనుక వాళ్ళు కావాలని చేస్తున్నారని వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తే నాలో నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను చేసే పని మీద కూడా నా ఫోకస్ ఉండదు. నా క్లారిటీ కనుక ఉంటే ఎదుటి వల్ల అవ్వట్లేదు, వాళ్ళకి అర్థం కాదు ఈ టెక్నాలజీని ఆపరేట్ చేయటం అని, అప్పుడు నేను ఏది చేయాలో అది చేస్తానండి. ఏదో మన శ్రీనివాస్ గారికి చెప్పటమో లేకపోతే వాళ్ళకి ఇంకోసారి రిక్వెస్ట్ చేయటమో. బట్ ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ మీ. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ మిస్ అవుతుందో అక్కడ బాధ్యత మిస్ అవుతుందండి. సో తెలుగులో సరే ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరు రెస్పాండ్ అవ్వండి. ఒక మనిషి పెద్దవాడు అయ్యాడని ఎప్పుడు అంటామండి? పెద్దవాళ్ళు అంటే ఎవరు? పెద్దవాళ్ళు అంటే ఎవరు? అందరినీ కలుపుకొని ఒకే విధంగా చూడగలిగినప్పుడు అతను పెద్దవాడు అనొచ్చండి. ఓకే ఓకే, ఇంకా ఏంటి మీ క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. మీరు ఒక వ్యక్తిని ఇతను పెద్ద మనిషి అంటానికి, ఇతను పెద్దవాడయ్యాడు అంటానికి పెద్ద వన్ ఆఫ్టర్ వన్ ఒకటే బాధ్యత. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. టైప్ చేస్తున్నారు, మెసేజెస్ టైప్ చేయండి, దెన్ ఇట్ విల్ బి ఈజీ. ఇతరుల్ని సరైన విధంగా అర్థం చేసుకుని ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అది చేయగలిగితే పెద్దరికం వచ్చినట్టు, మెచ్యూరిటీ వచ్చినట్టు. ఓకే ఓకే ఓకే, రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు. ఓకే, ఇంట్రెస్టింగ్. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు. ఓకే, ఏజ్ యాజ్ వెల్ యాజ్ మెచ్యూరిటీ. అవునా సార్? ఎవరికైతే 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ పెద్దవాళ్ళు అనొచ్చా? అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు. ఓకే, అయితే ఇక్కడ ప్రపోజల్ ఏంటంటే అండి, జీవన విద్యలో ఇది కామన్ సెన్స్ కల్లే, న్యాయ యాచకుడు, న్యాయ ప్రధానకుడు అని ఇద్దరు 2 కేటగిరీలు ఉంటాయండి మన అందరి మనుషుల్లో. ఈ భావాలు అర్థమయ్యి ప్రవర్తించటం వ్యక్తిని న్యాయ ప్రధానకుడు అంటాం. ఈ భావాలు వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం చేయించాలి, వాళ్ళకి ఇంకొకళ్ళు ఆ భావాన్ని చూయించాలి అని అనుకునేవాడిని న్యాయ యాచకులు అంటామండి. పిల్లల్ని న్యాయ యాచకులు అంటాము, పెద్దవాళ్ళని న్యాయ ప్రధానకులు అంటాం. ఎందుకు అంటే ఎవరికైతే ఒక విషయం గురించి ఏది రైట్ ఏది రాంగ్ అని అర్థమైందో వాళ్ళు మాత్రమే ఇంకొకరికి హెల్ప్ చేయగలరు. అవును కదా? అయితే మన సంబంధాల్లో ఇప్పుడు మనకి స్లోకాల్డ్ మనం ఇంత చదువులు చదువుకున్నాం, ఇంత ఉద్యోగాలు చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, సమాజంలో ఒక పేరు వచ్చింది, మనం నిజంగా న్యాయ ప్రధానకుడిగా ఉంటున్నామా అండి మన సంబంధాల్లో? ఆర్ న్యాయ యాచకుడిగా ఉంటున్నామా? యాచకుడు అంటే పక్కన వాళ్ళు సరిగ్గా చేయలేదు, నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు ఎప్పుడు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఇలా చేస్తున్నావు, ఈ కంప్లైంట్ అక్కడి నుంచి వస్తుందండి. మనం యాజ్ ఎ కంప్లైంట్ బాక్స్ లాగా ఉంటున్నామా, యాజ్ ఎ సొల్యూషన్ గివర్ లాగా ఉంటున్నామా, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ లో ఉంటున్నామా?
మన బిహేవియర్ ఎలా ఉంది మనకి సంబంధాల్లో? ఎప్పుడైతే నా పాత్రత యోగ్యతని నన్ను నేను చూసుకుంటానో, అదే విధంగా ఎదుటి వాళ్ళ పాత్రతని యోగ్యతని చూడగలుగుతాను. అప్పుడు న్యాచురల్గా నేను ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా చెబుతున్నానా, లేదు నాకు వచ్చినట్టు చెప్తున్నానా అనే క్వశ్చన్ మనల్ని మనం ఈజీగా అడుగుతామండి. 2, విషయం సరిగ్గా అవనప్పుడు, ఏదన్నా నెగిటివ్ టాస్క్ జరిగినప్పుడు, ఏదన్నా అనుకున్న జరగనప్పుడు, నేను ఎదుటి వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానా, లేదు ఎదుటి వాళ్ళు ఎంత చేయగలరో అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానా? ఆ 2 సంబంధాలు అందరూ ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగనండి. ఎదుటి వాళ్ళు ఏది రైటో అది చెయ్యాలి అని అనుకుంటున్నామా, నాకు నచ్చింది చెయ్యాలి, నేను ఏదైతే మంచిది అనుకుంటానో అది చెయ్యాలి అని అనుకుంటున్నామా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రశ్న మనల్ని మనం అడగటం. ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు ఈ ప్రక్రియ, ఈ రిఫ్లెక్షన్ మన నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే మన నుంచి స్టార్ట్ అయిందో మనం బాధ్యత తీసుకుంటాం. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద ఫోకస్ వెళ్ళిందో అప్పుడు ఎప్పుడు కంప్లైంట్ బాక్స్లోనే ఉంటామండి. మీరు నిర్ణయించుకోండి, మీ లైఫ్లో, మీ రిలేషన్షిప్స్లో మీరు బాధ్యత తీసుకుందాం అనుకుంటున్నారా, ఎదుటివాడు బాధ్యతగా లేడు అని కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ వల్ల ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇంట్లోనూ మీరు ఎక్కడ ఉంటే అక్కడ అది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు ఎదుటి వాళ్ళ తప్పుల్ని చూయించి ఆ ఆర్గ్యుమెంట్ని విన్ చేయటం మీద ఫోకస్ ఉందా? ఓకే, ఎప్పుడు సమ్మప్ ఏంటంటే అండి, నిన్న మొత్తం డిస్కస్ చేసింది, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఉద్దేశం పట్ల ఆ ఖచ్చితత్వం ఉంటుందో, ఆ క్లారిటీ ఉంటుందో, అప్పుడు ఎదుటి వాడితో నాకు సంబంధం ఉన్నదని చూడగలమండి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తామో వెంటనే నాకు అసలు సంబంధం కనిపించదండి, ఆ ఓన్లీ వ్యతిరేకత మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద వర్క్ చేయడానికి వెళ్తామో నా కాంపిటెన్స్ నేను చెక్ చేసుకోవాలి, వాళ్ళ కాంపిటెన్స్ చెక్ చేసుకోవాలి. కొంతమంది వ్యక్తులు ఇప్పుడు కొన్ని సంబంధాల్లో మనకు ఆ సామర్థ్యమే తక్కువ ఉండొచ్చు. ఎప్పుడైతే మన సామర్థ్యం తక్కువ ఉండి చెప్పడానికి వెళ్తామో అప్పుడు ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను, ఏమీ రిజల్ట్ రావట్లేదు. న్యాచురల్గా మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తామండి. సో ఇవాళ మార్నింగ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మాట్లాడుకున్నాము. జస్ట్ టు సమ్మరైజ్, ఇప్పుడు ఒక్క క్వశ్చన్ అడగండి అండి. యాజ్ ఎ పేరెంట్గా, వైఫ్ అండ్ హస్బెండ్, ఏదన్నా సబార్డినేట్ ఆఫీస్లో, ఈ 3 రోల్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వి ప్లే. ఎందుకు వినాలండి మనం చెప్పింది అవతల వాడు? ఎందుకు వినాలి? లేదండి వాడి మంచి కోసం నేను చెప్తున్నాను అని ఎవరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నానా, వాడు అనుకుంటున్నాడా? లేదు వాడు వినకపోతే వాడికి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని ఎవరు చూస్తున్నారు? మీరు చూస్తున్నారా, వాళ్ళు చూస్తున్నారా? ఎప్పుడైనా ఈ ఒక్క ప్రశ్న నిజాయితీగా అడుగుదాం. ఎందుకు వినాలి ఎదుటివాడు మన మాట? మనం చెప్పింది ఎందుకు చేయాలి వాడు? రెండు సందర్భాలు చాలా ఇంపార్టెంట్ అండి. దర్ ఆర్ మెనీ థింగ్స్, బట్ ఒక 2 విషయాలు చాలా ఫౌండేషనల్. ఒకటి, వీడు నా మంచి కోసమే చెప్తున్నాడు, వీడు నా రిలేటివ్, ఐ ఫీల్ రిలేటెడ్ టు ది అదర్ అనే ఇన్సూరెన్స్ మొదట ఉండాలండి. తరువాత నాకన్నా అతనికి ఎక్కువ తెలుసు అని నేను అనుకోవాలండి. ఈ 2 సందర్భాల్లో మాత్రమే. బట్ మరి ముఖ్యంగా ఫస్ట్ ది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఇతను నా మంచి కోసమే ఉన్నాడు అనే క్లారిటీ, ఆ ఇన్సూరెన్స్ ఇవ్వగలమో సంబంధంలో, న్యాచురల్గా మిగిలినవన్నీ ఇట్ విల్ ఫాల్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్, నార్మల్గా అయిపోతాయండి. అది జరగనంత కాలం ఎన్నన్నా చెప్పండి అండి, మన సంబంధాల్లో ఈ టిట్ ఫర్ టాట్, ఈ టామ్ అండ్ జెర్రీలానే ఉంటుందండి.
మనం వాళ్ళ తప్పులు చూపించటము, ఎత్తి చూపించటము, ఎదుటి వాళ్ళు వెయిట్ చేయటం మనం ఎప్పుడు దొరుకుతామా అని. సో ఎప్పుడైతే ఆ ఎదుటి వాళ్ళ సామర్థ్యం లోపిస్తుందో అప్పుడు నేను బాధ్యత తీసుకుంటాను. మొదట నా బాధ్యత ఇంప్రూవ్ చేసుకొని ఎదుటి వాళ్ళు ఫస్ట్ నా సంబంధంలో నేను వాళ్ళకి సంబంధికుణ్ణి, నేను వాళ్ళ మంచిగా కోరుకుంటున్నాను అనే అష్యూరెన్స్ ఇస్తాను ఫస్ట్. దాని తర్వాత మాత్రమే నేను అతనికి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్తాను. కనెక్షన్ ఫస్ట్, కరెక్షన్ లేటర్. 2 విషయాలు కావాలండి. ఏదర్ అట్రాక్షన్ ఆఫ్ రివార్డ్ ఆర్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. ఎదుటివాడు మన మాట వినాలి అంటే ఇది బయట సమాజంలో నడవచ్చు అండి. ఇది మీ ఆఫీస్లో మీకు జీతం కోసం పనిచేసే వాళ్ళు నడవచ్చు. ఏంటి, ఒక రివార్డు కోసం ఒక పని కానీ, లేకపోతే ఒక భయంతో కానీ. ఫియర్ ఆఫ్ పనిష్మెంట్, అట్రాక్షన్ ఆఫ్ రివార్డ్. కానీ ఇల్లు ఆఫీస్ కాదండి, ఇల్లు బజార్ కాదండి. ఇంట్లో ఓన్లీ పాజిటివ్ ఫీలింగ్ మాత్రమే నడుస్తుంది. మనం ఇంటిని కనుక అలా ఆఫీస్ లాగా చేద్దాం అనుకుంటే జీవితాంతము ఏదర్ దాన్ని ఏమంటారు తెలుగులో, ఫియర్ ఆఫ్ పనిష్మెంట్, ఆ భయాన్ని కానీ, భయంతో వచ్చే అదే దండన అంటాం కదా, ఆ పనిష్మెంట్. ఇంకోటి రివార్డ్, ప్రతిదానికి ఒక తాయిలం ఇవ్వాలి. ఇప్పుడు మన ఇల్లు అలా ఉందా, భావంతో నడుస్తుందా? అదే మీరు దీంట్లో ఈ నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు. అది ఒక కవి చెప్తాడండి, భావమే భగవంతుడు అని. అది సో నందనవనం అంటారు కదా, ఇల్లే నందనవనం అంటారు కదా. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ భావంతో ఉంటామో ఆటోమేటిక్గా మన ఇంట్లో ఆ హ్యాపీనెస్ అనేది వైఫై లాగా ఉంటుంది అనమాట. ఏమైనా చిన్న రావచ్చు అండి, చిన్న చిరాకులు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. బట్ వెంటనే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆ ఫీలింగ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి. ఎప్పుడైతే నా సామర్థ్యం లోపిస్తుందో ఫస్ట్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి బాధ్యత తీసుకుంటాను. ఇది సమ్మరీ అండి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తానో నాకు ప్రకృతి నుంచి 3 ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి. ఆ ఇరిటేషను, ఆ యాంగరు, ఆ అపోజిషన్. ఇక దాంట్తోనే మన దగ్గర పవర్ ఉంటే బయట రియాక్ట్ అవుతాము, పవర్ లేకపోతే లోపలే రియాక్ట్ అవుతూ ఉంటాము. ఇలా రియాక్ట్ అయ్యి మనకి రోగాలు వస్తున్నాయి. ఆ ఒత్తిడి రోజు రోజుగా పెరిగిపోవటము, మన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటము, ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయండి. సో ఇవాళ ఉదయం సుందర్ సార్ కూడా చెప్పారు, ఈ లిస్ట్ అండి, అందరూ ఇవాళ ఇంటికి వెళ్ళినాక ఈ లిస్ట్ రాయండి. ఎంతమంది మీ దృష్టిలో ఎంతమంది మీద వాళ్ళ ఉద్దేశం పట్ల ఈ ఖచ్చితత్వం ఉంది? హౌ మెనీ పీపుల్ యూ థింక్ దట్ దే ఆర్ ఫర్ మై వెల్ఫేర్, దే ఆర్ విషింగ్ ఫర్ మై వెల్ఫేర్? ఎదుటివాడు నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అని అనుకొని ఎంతమంది ఉన్నారు మీ లైఫ్లో? ఒక లిస్ట్ రాయండి. ఎంతమంది మీరు వాళ్ళ సుఖాన్ని కోరుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? ఇంకొక లిస్ట్ రాయండి. 2 లిస్టులు ప్రిపేర్ చేయండి. జస్ట్ చెక్ చేయండి ఎంతమంది ఉన్నారు మన లైఫ్లో అని. అట్లీస్ట్ ఒక్కళ్ళు ఉన్నారా? అన్కండిషనల్గా, కంటిన్యూస్గా, నో డౌట్ ద అదర్ పర్సన్ ఈస్ దేర్ ఫర్ మై హ్యాపీనెస్. ఈ నెంబర్ కనుక ఎక్కువ ఉంటే అండి, దెన్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్ అని అనుకోండి. ఈ నెంబర్ కనుక తక్కువగా ఉంటే రిఫ్లెక్ట్ అవ్వండి, మళ్ళీ ఇంకోసారి వర్క్షాప్ అటెండ్ అవ్వండి, అప్లై చేయండి, ఆలోచించి మళ్ళీ సెకండ్ టైం అటెండ్ అవ్వండి. సెకండ్ థింగ్, మన ఎఫర్ట్ అంతా దేని మీద వెళ్తుంది? నా కాంపిటెన్స్ పెంచుకోవడం, ఎదుటి వాళ్ళ కాంపిటెన్స్ ఎలా పెంచాలి, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయడం, దాని మీద ఉన్నదా? ఈ రియాక్షన్లో అవటము, ఇరిటేట్ అవటము, ప్రతిదానికి కోపం తెచ్చుకోవటము. ఇక్కడ కోపం అంటే సార్ చెప్పినట్టు గట్టిగా అరవటం కాదండి. ఈ
ఎజిటేషన్, యాంగర్, ఆ యాక్షన్ తర్వాత మనం లోపల బాయిల్ అవుతున్నాం, దాన్ని కోపం ఉన్నామండి. తెలుగులో మనం క్రోధం అంటాం కదా, అది. సో మన జీవితంలో ఏదన్నా ప్రాబ్లమ్స్, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే దేని వల్ల వస్తున్నాయి? వస్తువులు తక్కువ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? మన సంబంధాల్లో ఈ ఫుల్ఫిల్మెంట్ లేక, ఈ ఉభయసుఖం లేక ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఎప్పుడైతే సంబంధాల ప్రాబ్లం వస్తున్నాయి అంటున్నామో, మన అండర్స్టాండింగ్ మీద మనం ఎంత దృష్టి పెడుతున్నాం, కంప్లైంట్ మీద ఎంత దృష్టి పెడుతున్నాం, మన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? నన్ను నేను చూసుకోగలుగుతున్నానా? నా ఉద్దేశం ఎన్నిసార్లు తప్పుగా ఉంటుంది నేను తప్పు చేసినప్పుడు, నేను సరైన పని చేయలేనప్పుడు? సో ఎప్పుడైతే మనల్ని మనం చూసుకుంటామో న్యాచురల్గా ఎదుటి వాళ్ళని ఈజీగా అర్థం చేసుకోగలమండి. సో ఫోకస్ ఎదుటి వాళ్ళ మీద కాదండి, మన మీద. లెట్ us ఫోకస్ ఆన్ దట్, వై ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఇది ట్రస్ట్ అండి, ఫౌండేషనల్ ఫీలింగ్. ఈ ఫీలింగ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాము, ఎందుకంటే ఇది చాలా చాలా ఫౌండేషనల్ అనమాట. ఇది గనక ప్రాపర్గా ఉంటే ఈ ఫీలింగ్ మనలో మిగిలిన ఫీలింగ్స్ అన్ని ఈజీగా అర్థమైపోతాయి, చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో ఇక్కడ వరకు ఇప్పుడు ఎనీ కాన్సెప్చువల్, ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదని క్వశ్చన్ ఏమైనా ఉందా అండి? యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్. మిస్లీనియస్ క్వశ్చన్స్ ఉంటే తర్వాత రేపు మార్నింగ్ తీసుకుందామండి. ఈ కాన్సెప్ట్ దాంట్లో ఏమన్నా కాన్సెప్ట్ లో డౌట్ ఉందా ఇప్పుడు చెప్పిన వాళ్ళు? సార్ సార్ వినిపిస్తుంది సార్? చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఈ టాపిక్లో నాకు ఒక చిన్న పాయింట్ సార్, లాస్ట్ టైం కూడా అది మిస్ అయింది సార్, నేను రాసుకున్నాను. సేమ్ టాపిక్ మళ్ళీ వచ్చింది సార్. ఇది సెల్ఫ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయనేది నేను విన్నాను సార్ ఒకటి, ఈ పాయింట్లో, ఈ టాపిక్లో ఒకటి. సెల్ఫ్ లెవెల్స్ అంటే నేను ఎక్కడ నేర్చుకోవచ్చు సార్? ఐ మీన్ అది స్వతహాగా నేర్చుకోవచ్చా? ఎవరన్నా కొంచెం చెప్పగలరా సార్ ఏమన్నా? సెల్ఫ్ లెవెల్స్ తక్కువగా ఉండడం వలన చాలా కాన్ఫిడెన్స్ వస్తాయని విన్నాను సార్ నేను. అర్థం కాలేదండి నాకు, సెల్ఫ్ లెవెల్ అంటే పదం అర్థం కాలేదు. అదే సార్, సెల్ఫ్ లెవెల్లో తక్కువగా ఉండడం వలన సో ఈ కాన్ఫిడెన్స్ వస్తుందని విన్నాను సార్ నేను, ప్రాబ్లం వస్తుందని విన్నాను. అది మీరు అనేది సార్ నాకు తెలియదు, అది దానికి అడుగుతున్నా సార్ నేను. నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి, బట్ లెట్స్ టేక్ ఇట్ లేటర్. ఓకే, అయితే ఒక సినారియో చెప్తానండి. అందరూ ఇది విజువలైజ్ చేసుకోండి. ఈ సినారియో ఇప్పుడు అంటే ఫేస్ టు ఫేస్ వర్క్షాప్ లో ప్రాక్టికల్గా చేయిస్తాము, బట్ ఇక్కడ ఈ సినారియో విజువలైజ్ చేసుకోండి. ఒక బాగా వేడివేడిగా ఉన్న నూనె ఒక పాత్రలో పోసి, ఆ నూనె కాలుతుందండి, మీ చేతిలో పెట్టాం. ఓకే, సో పింగాణి పాత్రలోనే పెట్టాం. సో మీ చేయి కాలదు, బట్ మీ చేతిలో నూనె ఉంది. ఏం అప్ టు దాని బ్రిమ్ వరకు ఉంది అనమాట, ఆ పై వరకు ఫుల్గా నూనె పోస్తుంది. మీ చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోకి పాస్ చేయమని చెప్పాం ఆ నూనె పాత్రని. జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా పాస్ చేస్తామా, లేదు ఫాస్ట్గా కేర్లెస్గా ఇచ్చేస్తామా? ఆప్షన్ చాలా కేర్ఫుల్గా పాస్ చేస్తాం కదా. ఎందుకు కేర్ఫుల్గా పాస్ చేస్తాం? సరే, ఇంకొక సినారియో తీసుకుందాం, కౌంటర్ సినారియో. అదే పాత్రలో చన్నీళ్ళు, మామూలు నీళ్లు ఉన్నాయి, అది కూడా ఉంది, అప్పుడు పాస్ చేయమన్నాం. ఈ రెండు విషయాల్లో పాస్ చేయటంలో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? సో డెఫినెట్ గా ఆయిల్ ఎక్కడ ఉందో అది ఇంకా జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి చాలా జాగ్రత్తగా పాస్ చేస్తాం. ఎందుకని? వై? అది జారిపోతుందేమోనని. వాటర్ కూడా జారిపోతాయి కదా. వై? అంటే నీళ్ళు అంటే కనుక మళ్ళీ తెచ్చుకోవచ్చు, నూనె తెచ్చుకోలేం కదా. ఆహా, ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్. మిగిలిన వాళ్ళండి, వై? అదర్స్, వై వి ఆర్ సో కేర్ఫుల్?
నూనె వేడిగా ఉంది కాబట్టి సార్, అది వేడి వేడిగా ఎక్కువ ఉన్న కాబట్టి. అది వేడిగా ఉన్న టైప్ చేయండి అది కొంతమంది నూనె కాబట్టి సో ఎవరి వేడిగా మీద ఉంది పడ్డా, కాబట్టి ఎదుటి వ్యక్తి మీద పడ్డా, నా మీద పడ్డా ఇద్దరికి ప్రమాదమే కాబట్టి జాగ్రత్త. నీళ్ళు కాబట్టి అందులో అన్ని కాబట్టి ఎవరి మీద పడ్డా ప్రాబ్లం లేదు ఒక అయితే భావన. ఆ వేడి నీళ్ళు నా మీద పడితే దాని కాన్సిక్వెన్సెస్, దాని పర్యవసానం చాలా ప్రమాదంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పాస్ చేస్తాం. అవును కదా? అయితే సార్ ఇది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన నోట్లో నుంచి వచ్చే మాట, మనం చేసే పని, మన సంబంధాల్లో అంత అవేర్నెస్తో అంత జాగ్రత్తగా ఉపయోగిస్తున్నామా, లేదు కేర్లెస్గా ఎలా పడితే అలా మాట్లాడేసి ఏది పడితే చేసేసి నడుస్తుందిలే అనుకుంటున్నామా? అయితే అండి, ఎప్పుడైతే మనకి పర్యవసానం, ఆ కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనేది క్లియర్గా మన అటెన్షన్ ఉంటుందో దాని మీద, అప్పుడు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తామండి. ఎప్పుడైతే మనకు ఆ పర్యవసానం గురించి లెక్క ఉండదో, అసలు అది మనం కేర్ చేయమో, అప్పుడు మన మైండ్ కండిషన్ మైండే టేక్ ఓవర్ చేస్తుందండి. అటెన్షన్ ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మన దగ్గర సంబంధాల్లో ఎక్కడికి పోతారు వాళ్ళు? ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, ఒక మాట అంటే ఉంటారు అక్కడే. చాలా ఒకసారి ఆలోచించండి, మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఎంత అవేర్నెస్ ఉంది మనకి, దాని కాన్సిక్వెన్సెస్, ఆ పర్యవసానం గురించి మనకి అటెన్షన్ ఉందా? లేదు తప్పు జరిగినాక, అవతల వాళ్ళు బాధపడినాక, ఏదైనా మంచిగా జరగలేదంటే అప్పుడు అటెన్షన్ వస్తుందా? ఈ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, రెండు అవేర్నెస్ ఇంపార్టెంట్. మన మ్యూట్లో పెట్టేసింది సార్ రాజు గారు. సో ఈ ధ్యాస అనేదండి, ఈ ఎరుక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం మన ఈ అవేర్నెస్ని మనం డెవలప్ చేసుకోవడానికి. కొన్ని మాటలు ఇంట్లో యూజ్ చేస్తున్నాం కదా ఎదుటి వాళ్ళ మీద, సర్కాస్టిక్గా, లేకపోతే ఒక కంప్లైంట్ కానీ, ఏదన్నా ఈ మాట నిరర్ధక భాష ఉపయోగిస్తున్నాం కదా చాలాసార్లు. అదే భాష మనం ఆఫీస్లో ఎందుకు ఉపయోగించాం? మన బాస్ దగ్గర మన హడావిడిగా ఏదో వెళ్తూ ఉంటాం, ఏదో పిల్లలు ఏదో పారబోయటమో లేకపోతే ఏదైనా దొర్లిపోవటమో జరుగుతుంది ఇంట్లో. అప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? సేమ్ అదే విషయం మీ ఆఫీస్లో మీ బాస్ చేత జరిగింది, ఒక కాఫీ కప్పు ఒలికిపోవటము లేకపోతే వేరేది అనుకుందాం. అక్కడ మన అలానే రియాక్ట్ అవుతున్నామా? ఎందుకు అంటే అక్కడ గనక నేను ఇలా రియాక్ట్ అయితే ఐఎమ్ వెరీ మచ్ అవేర్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. నా జాబ్ ఏమవుతుందో, నా ప్రమోషన్ ఏమవుతుందో, నా డబ్బులు రావేమో, గొడవ అవుతుందేమో, వెరీ మచ్ అవేర్. బట్ ఏ సంబంధం అయితే మనకు చాలా ఇంపార్టెంటో, ఎవరితో అయితే నా బాధ్యత అనుకున్నాను, నేను కమిటెడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయో, అక్కడ ఇలాంటి అవేర్నెస్ ఉందా లేదా? దీని గురించి ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచించండి సార్. కాస్త క్లాస్ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ఆలోచించండి. మన మాటల వల్ల మంచి ఎన్విరాన్మెంట్ బిల్డ్ అవుతుందా, ఆ ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అవుతుందా? మన చేతల వల్ల ఒక్కసారి ఆలోచించాలి. మనం ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారు, మనం బయటకు వెళ్తే బాగుండని ఎంతమంది అనుకుంటున్నారు? How many people are feeling so comfortable because of you? The highest success and life lo. Once people are comfortable with you and people will listen to you, then you can correct, then you can tell them knowledge, then you can say this is right, this is wrong, but not before that.
సో ఇది నా లైఫ్లో చెప్తానండి, వెరీ అంటే థియరీ కాదు, లైక్ హౌ ఐ సీ ఇన్ మై లైఫ్, ఇది నిజంగా ఎలా నాకు ఉపయోగపడిందని. సో నేను మా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా ఇలాంటివి చాలా ఉంటాయండి. నేను ప్యూర్ వెజిటేరియన్, మా వైఫ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్. సో నేను ఇలా చాలా కోర్సులు చేశాను. సో నేను యోగా టీచర్ ప్రొఫెషనల్గా ట్రైన్ అయ్యాను. సో నేను అంటే ఇప్పుడు టీచర్ని కదా, సో న్యాచురల్గా ఇది కాదు, ఇది రైట్, ఇది తప్పు అని ఈజీగా జరుగుతుంది. అయితే వాళ్ళు ఎలాంటి మా వైఫ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కల్చరు, వాళ్ళు ఎలాంటి వాతావరణం పెరిగారు, ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఎప్పుడైతే అవుతుందో ఇంట్లో, ఇప్పుడు నేను లైక్ ఈ పురుషాహంకారం కానీ ఇవన్నీ అంటారు కదా, ఇంట్లో నువ్వే పెద్దవాడిని కాబట్టి యూ ట్రై టు ఇంపోజ్ ద రూల్స్. సో ఇది టసిల్ జరిగేదండి. సో నేను రైట్ అని నేను అనుకునేవాడిని, అవతల పార్టీ రైట్ అని వాళ్ళు అనుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఇంట్లో ఏం వండాలి, చుట్టాలు వస్తారు, ఏం వండాలి, లేదా షాప్కి వెళ్తాము, రెస్టారెంట్కి వెళ్తాము, ఏం ఆర్డర్ ఇవ్వాలి. అయితే ఎప్పటి వరకు అయితే ఏది రైట్, నువ్వు రైటా నేను రైటా, దీని మీద ఆర్గ్యుమెంట్ ఉందో అండి, అప్పటి వరకు లైఫ్లో చాలా ఫ్రిక్షన్ ఉండేది. బట్ ఎప్పుడైతే వాట్ ఈస్ ద రైట్ థింగ్, హెల్త్ రైట్, ఓకే, ఇప్పుడు అవతల వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి, ఇవాళ ఇదే రైట్, ఇదే చేయాలని నేను ఫోర్స్ చేస్తున్నానా, లేదు ఫస్ట్ సంబంధంలో నాకు నీ హెల్త్ ఇంపార్టెంట్ అనే కమ్యూనికేషన్ పాస్ చేస్తున్నాను. ఎప్పుడైతే నా వర్క్ రిలేషన్షిప్ని ఎష్యూర్ చేయటం మొదలైందో అండి, ఏ పని అయితే 2-3 సంవత్సరాల వరకు చాలా ఫ్రిక్షన్ నడిచేదనమాట, అవలేదో చాలా తక్కువ టైంలో ఇంట్లో వాళ్ళు, మా వైఫ్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ మా అమ్మ పేరెంట్స్ కానీ, చాలా తక్కువ టైంలో దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఇట్. అండ్ అలా అని చెప్పి వాళ్ళు కంప్లీట్గా మార్చుకున్నారు కానీ కాదు. నౌ దెర్ ఈస్ అ డిస్కషన్, దెర్ ఈస్ అ డైలాగ్, బట్ స్టిల్ దెర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బట్ అది మా సంబంధాన్ని డిస్టర్బ్ చేయట్లేదండి. ఇక్కడ సెంట్రల్ పాయింట్ ఏంటంటే చెప్పదలుచుకుంది, వాట్ ఈజ్ రైట్ అనే దాని మీద ఫోకస్ ఉంటే అండి, సంబంధం మీద అష్యూర్ చేయగలిగితే థింగ్స్ విల్ సెటిల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. హూ ఈజ్ రైట్, నేను రైట్, నువ్వు తప్పు, ఇలాంటి పొజిషన్ తీసుకుంటే మాత్రం అక్కడ ఆ ఫ్రిక్షనే క్రియేట్ అవుతుందండి. ఆ ఇల్లంతా టెన్స్గా ఉంటుంది, ఆ సంబంధం చాలా టెన్స్గా ఉంటుంది. చిన్న అటు ఇటు అయినా కూడా చిన్న విషయం ఆ బర్స్ట్ అవటం జరుగుతుంది. మన సంబంధాలు మనం అంత టెన్స్లో పెడుతున్నామా, ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి. సో ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఇప్పుడు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా మీ లైఫ్లో మీరు రిఫ్లెక్ట్ అవ్వండి ఇది. సో అందరూ ఇప్పుడు చాట్ బాక్స్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి టైప్ చేయడానికి. సో ఒక ప్రకృతిలో ఒక మంచి సీనరీ చూసినప్పుడు, లేదు ఒక మంచి ఇంద్రధనుస్సును చూసినప్పుడు, ఒక మేఘాన్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, బ్యూటిఫుల్, వావ్, ఫీలింగ్ హ్యాపీ, ఓకే, ప్లీజింగ్, వెరీ హ్యాపీ, నైస్, ఆసమ్, నైస్, హ్యాపీగా అనిపిస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, ఓకే, బ్యూటిఫుల్, ఓకే, ఓకే, బేస్డ్ ఆన్ మై మూడ్, ఫీలింగ్ అమేజ్డ్, అమేజింగ్, ఓకే, అద్భుతంగా అనిపిస్తుంది, ఓకే. అయితే ఒక్కసారి చూద్దామండి, మన మైండ్ ఇలా ఎందుకు ఆలోచించట్లేదు? అరే ఈ కొమ్మలు ఉన్నాయే, ఈ కొమ్మలు ఇంకొంచెం షార్ట్గా ఉంటే ఇంకా బాగుండేది, ఈ ఆకులు ముదురు నీలంలో ఉన్నాయి, ఇంకొంచెం లేత నీలంలో ఉంటే ఇంకా బాగుంటది కదా, అదే ముదురు ఆకుపచ్చగా ఉన్నాయి, లేత ఆకుపచ్చలో ఉంటే ఇంకా బాగుంటది కదా, ఈ ఇంద్రధనుసులో ఈ లైట్, ఈ కలర్ ఇంకొంచెం బ్రైట్ గా ఉంటే ఇంకెంత బాగుంటుంది. ఇది ఓన్లీ 7 degrees ఉంది, ఇంకొక 10 degrees కనుక టిల్ట్ అయితే ఇంకా ఎంత బాగుండేది. ఇలాంటి అనాలిసిస్ చేస్తున్నామా,
లేదా అది ఎలా ఉందో అలా చూస్తున్నామా? ఫస్ట్ ఎప్పుడైనా అండి మన మైండ్ నేచర్తో చూసినప్పుడు మన మైండ్ కరెక్ట్గానే ఆపరేట్ అవుతుంది. ఆ విషయం ఎలా ఉందో అలా చూస్తున్నామండి. ఆ ఇంద్రధనుసు ఎలా ఉందో అలా చూస్తున్నాం. అందుకనే మనసులో ఈ ప్లెజెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది. అయితే మన సంబంధంలో ఎవరైతే మనకి చాలా ఇంపార్టెంటో ఆ వ్యక్తిని మనము ఈ ఇఫ్ అండ్ దెన్ ట్రాప్ లో ఉన్నామా? నువ్వు ఇలా ఉంటే అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను. మన పిల్లలు కానివ్వండి, మన లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, నువ్వు 1, 2, 3 పనులు చేస్తేనే అప్పుడే నువ్వు నాకు గుడ్ పర్సన్వి, అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ ఇఫ్ అండ్ దెన్ ట్రాప్ లో పడిపోయామా? ఏ విషయమైనా సరే ఎప్పుడైతే ఈ ఇఫ్ అండ్ దెన్ ట్రాప్ లో ఉంటామో అండి, అప్పుడు ఏంటంటే ఎలా ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నారో అలా చూడలేకపోతున్నామండి. ఒకసారి రియాలిటీ చూస్తే అండి, ఇప్పుడు మన మనిషి యాజ్ ఎ ఇండివిజువల్ వీఆర్ యునీక్. మనలాగా అవతల వాళ్ళు ఉన్నారనుకోండి, బోర్ కొడుతుందండి. లైఫ్ చాలా హారిబుల్ గా ఉంటుంది. అవతలి వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఎందుకు చూడలేకపోతున్నాం? బట్ ఎదుటి వాళ్ళు మనం ఎలా ఉన్నామో అలా చూడాలి అని అనుకుంటున్నామా? ఎదుటి వాళ్ళు కూడా మనల్ని నువ్వు గనక ఈ 1, 2, 3 చేస్తే అప్పుడే బాగుంటావు, నువ్వు కొంచెం నీ కలర్ మారితే అప్పుడే బాగుంటావు, నువ్వు కొంచెం స్టైల్గా ఉంటే అప్పుడే నేను ఒప్పుకుంటాను, నువ్వు కొంచెం ఇంకొక 4 ఇంచెస్ హైట్ ఉంటే అప్పుడే బాగుంటావు. ఈ ఇఫ్ అండ్ దెన్ ట్రాప్ లో కనుక ఉంటే మన దుఃఖం అనేది అగైన్ ఫిక్స్డ్ డిపాజిట్ లానే ఉంటుందండి. రియాలిటీ ఏంటంటే యాక్సెప్టింగ్ ది అదర్ పర్సన్ యాజ్ దే ఆర్. ఎప్పుడైతే ఆ యాక్సెప్టెన్స్ ఉంటుందో, ఎప్పుడైతే అంగీకారం ఉంటుందో, అప్పుడు మన మనసులో పాజిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతుందండి. ఏంటి యాజ్ దే ఆర్ అంటే? ఇప్పుడు నేను పర్ఫెక్ట్ పర్సన్నా అండి? నేను అన్ని కరెక్టే చేస్తున్నానా? లేదు కదా. ఐ హ్యావ్ మై ఓన్ షార్ట్ కమింగ్స్. అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా అతనికి హీ హ్యాస్ హిస్ ఓన్ షార్ట్ కమింగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే? అతను పెరిగిన వాతావరణం వేరు, అండ్ అతనికి దొరికిన గైడెన్స్ వేరు. చిన్నప్పటి నుంచి అతను దేని ప్రాక్టీస్ చేశారో అది వేరు. సేమ్ నాకు అంతే. నేను పెరిగిన వాతావరణం వేరు, నేను ప్రాక్టీస్ చేసింది వేరు, అండ్ నాకు దొరికిన గైడెన్స్ వేరు. అండ్ మై బిహేవియర్ ఇస్ రిజల్ట్ ఆఫ్ మై అండర్స్టాండింగ్, అండ్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారం ఉన్నది. ఆర్ యు సీయింగ్ దిస్ రియాలిటీ? ఎప్పుడైతే ఈ రియాలిటీని చూస్తామో అండి, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయటం స్టార్ట్ చేస్తాం. ఎస్పెషల్గా అండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఈ యాక్సెప్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనలో కలిగే భావాన్ని స్నేహభావము అన్నారండి. యాక్చువల్గా ఇదేదో పెద్ద థియరీ కాదండి, మనం న్యాచురల్గా చేస్తాం కూడా. మీకు ఎవరైనా లైఫ్లో మీ లైఫ్ లాంగ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కనుక ఉండుంటే వాళ్ళతో మీ బిహేవియర్ చాలా న్యాచురల్గా ఇలానే ఉంటుంది. మీరు ఆ వ్యక్తి దేంట్లో లోపాలు ఉన్నాయో, ఏ తప్పు చేస్తున్నాడో అది చూస్తున్నారా, లేదు దేంట్లో అయితే అతను మంచిగా ఉన్నారో దాన్ని చూస్తున్నారా? సార్ మీ వాయిస్ బాగా తగ్గింది, వినబడలేదు సార్. ఇస్ ఇట్ ద సేమ్ కేస్ ఫర్ ఎవ్రీవన్? హలో, బాగానే అనిపిస్తుంది, బాగానే వినపడుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డివైస్ చెక్ చేసుకోండి సార్. ఓకే ఓకే సార్. సో అయితే సార్, ఎప్పుడైతే మన సంబంధాల్లో ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నారో అలా అంగీకరించమండి, ఈ విరోధం అనేది న్యాచురల్గా వచ్చేస్తుందండి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఎలా ఉన్నారో అలా, అప్పుడు మనలో స్నేహభావం అనేది కలుగుతుందండి, నిర్విరోధపూర్వకమైన భావం.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫీలింగ్ అండి మన రిలేషన్షిప్స్లో. ఈ 3 ఫీలింగ్స్ అండి, ఈ ఫీలింగ్స్ కనుక మన ఇంట్లో మన మనసులో ఉంటే మన ఇల్లు కానీ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా బాగుంటుందండి. మొట్టమొదటి ఫీలింగ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావము. 2 విశ్వాసము. 3 స్నేహభావము. ఈ స్నేహభావం అనేది మనలో ఉండాలంటే ఈ యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఆ అదర్ ఫింగర్ని ఎంత పుల్ చేసినా ఈ ఫింగర్ అవదండి. ఆ ఫింగర్ అలానే, దట్స్ హౌ ఇట్ ఈస్. కెన్ వి యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ దే ఆర్? ఇది చాలా ఏజ్ ఓల్డ్ మన ప్రేయర్ అండి. ఇది చాలా కల్చర్స్లో ఇది ఎప్పుడు రిపీట్ చేస్తారు. ఏదైతే చేంజ్ చేయగలమో లెట్ us చేంజ్ దట్, లెట్ us వర్క్ ఫర్ దట్. ఏదైతే మార్చగలమో దాని మీద చాలా ధైర్యంగా పనిచేద్దాం. ఏదైతే మార్చలేమో లెట్ us accept it, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. బట్ ఈ వివేకం అంటే ఏంటంటే ఈ రెండింటి మధ్య ఈ డిఫరెన్స్ని తెలుసుకోవటం, ఈ భేదాన్ని తెలుసుకోవటం. జస్ట్ చూడండి అండి, మనం ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు ట్రాఫిక్లోకి వెళ్తాము, ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది, ఎలా పెద్ద ట్రాఫిక్ ఉంది, చాలా పెద్ద ట్రాఫిక్ ఉంది, ఇంకా మళ్ళీ మన మైండ్ ఎలా ఆపరేట్ అవుతుంది? వాళ్ళు చూడు ఇట్లా, ఈ సిటీ చూడు ఇట్లా, ఎప్పుడు ట్రాఫిక్, దాట్ దిస్ దట్. ఆ నాగింగ్ మైండ్లో ఈ నెగిటివ్ చాటర్ అనేది మనం ఏమైనా చేయగలమా దాని గురించి? లేదు. మన చేతుల్లో ఏమన్నా ఉందా? లేదు. ఆ సిటీలో ఉండాలని ఎవరు డిసైడ్ చేసుకున్నారు? నేనే. వెన్ యూ యాక్సెప్ట్ దిస్ ఈస్ ద రియాలిటీ ఐ చూస్ టు బీ, ఈ వాస్తవాన్ని నేనే చూస్ చేసుకున్నాను, నేనే సెలెక్ట్ చేసుకున్నాను అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనలో ఈ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందండి. యాక్సెప్టెన్స్, రియాలిటీలో ప్లస్ యాక్సెప్టెన్స్ పాజిటివ్ ఫీలింగ్, రియాలిటీ ఆర్ ఇన్సిడెంట్ మైనస్ యాక్సెప్టెన్స్ నెగిటివ్ ఫీలింగ్. ఈ డెఫినేషన్ ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. ఆర్ వి యాక్సెప్టింగ్ యాజ్ ఇట్ ఈస్? స్వీకృతి అంటాం. ఒక విషయం పట్ల మనలో ఆ స్వీకృతి ఉందా లేదా? ఒక మనిషి పట్ల చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో లెట్ మీ ప్లే సాంగ్ అండి. సో అందరూ కళ్ళు మూసుకొని ఆడియో వినండి, ఇది చాలా బాగుంటుంది. వినపడుతుంది? ఒకసారి నాకు చెప్పండి. శ్రీన్ గారు, గిరి గారు, ఎవరన్నా ఒకసారి. ఆడియో లేదు. ఆడియో లేదండి. దీన్ని ఎక్కడ ఎనేబుల్ చేయాలా ఇది సెట్టింగ్స్ లో? అది యూట్యూబా ఎట్లా? నో డైరెక్ట్ ఐఎమ్ ప్లేయింగ్ ఫ్రమ్. లేదు, అట్లా అవ్వదు. నాకు లింక్ పంపించి నేను ప్లే చేస్తాను. ఓకే. ఇది మనసును మనసు సాంగ్ ఉంది కదండి, అది ప్లే చేయండి. ఓ ఓకే. లింక్ లేదా? పంపించలేవా ఇప్పుడు? లింక్ కాదు, అది నా సిస్టంలో ఉంది సాంగ్. అది మీరు యూట్యూబ్లో మనసును మనసే అని సాంగ్ టైప్ చేయండి, యూ విల్ గెట్ ఇట్. మీకు తెలుసు కదా అది. ఓకే, సో ఐ వుడ్ హ్యావ్ టెస్ట్ ఇట్. ఓకే. ఎప్పుడైతే ఈ యాక్సెప్టెన్స్ ఉంటుందో అండి సంబంధాల్లో, అప్పుడు మనలో కలిగే భావాన్ని స్నేహభావము అన్నాం. నైస్. సో ఈ లిరిక్ వినుంటే అండి, అదేనండి ఆ పంచ్ లైన్, అది సెంట్రల్ పాయింట్ ఏంటంటే, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీతో జీవించుటకు. నిన్ను నిన్నుగా అంటే మనం ఎటువంటి కండిషన్స్ లేవు, నో ఇఫ్ అండ్ బట్స్. అవతలి వాళ్ళు ఎలా ఉన్నారో అలానే యాక్సెప్ట్ చేయటం, అలానే స్వీకరించగలగటం, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకరిని ప్రేమించటము అంటే మీనింగ్ అదేనండి. దట్ నిర్విరోధపూర్వకంగా అవతలి వ్యక్తితో నేను సంబంధాన్ని చూస్తున్నాను, ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడో అలా అష్యూరెన్స్, యాక్సెప్టెన్స్ ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ అవర్ క్లోజ్ రిలేషన్షిప్స్, ఇన్ ఆల్ క్లోజ్ రిలేషన్షిప్స్.
అట్లీస్ట్ టు స్టార్ట్ విత్, తర్వాత ప్రపంచం దగ్గరికి వెళ్దాం. సో చాట్ బాక్స్ లో క్వశ్చన్ టైప్ చేశారండి గిరిగారు, కెన్ లెట్ మీ నో. ఒక క్వశ్చన్, హౌ టు యాక్సెప్ట్ లో స్కిల్డ్ ఆర్ లెస్ నాలెడ్జ్ పర్సన్ యాజ్ దే నాట్ గివ్ ఫ్రూట్ఫుల్ ఫ్యూచర్. ఇఫ్ వి యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్, it will lead to wrong direction. మనిషిని యాక్సెప్ట్ చేయమంటున్నామండి, చేస్తున్న పనిని కాదు. యు యాక్సెప్ట్ ది అదర్ పర్సన్ యాజ్ దే ఆర్ అండ్ యు వర్క్ ఆన్ ద కాంపిటెన్స్ ఆఫ్ ది పర్సన్. ఓకే, చెప్తున్న పాయింట్ అదండి. మనిషిని యాక్సెప్ట్ చేయండి, చేస్తున్న పనిని కాదు. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పనిని కరెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ చేస్తామో అప్పుడు అక్కడ నెగిటివ్ ఫీలింగ్ ఉండదండి. అప్పుడు కరెక్ట్ చేస్తాం. ఆ కన్సర్న్తో, ఆ ప్రేమతో, ఆ ఎఫెక్షన్తో చేస్తాం. స్నేహభావాన్ని ఇంగ్లీష్ ఎఫెక్షన్ అంటాం. విత్ దట్ ఎఫెక్షన్ యు కరెక్ట్ ది అదర్ పర్సన్. ఇప్పుడు ద్వేషంతో కాదండి, ఆ బాయిలింగ్ లో ఉండి కరెక్ట్ చేయం. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ భావం అనేది. అయితే మనం ప్రేమతోటి అవతల వాళ్ళని కరెక్ట్ చేస్తున్నా, వాళ్ళది జడ్జ్మెంట్ కింద తీసుకుంటున్నారు అనుకోండి, అనాలిసిస్ చేస్తున్నాడు అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఓన్లీ యాక్సెప్టెన్స్ వితౌట్ కరెక్టింగ్ మాత్రమే సొల్యూషన్. ఇంకా లేదండి, వీ నీడ్ టు కరెక్ట్. బట్ మీరు కరెక్ట్ చేయాలనుకుంటున్నారా, అవతల వాళ్ళు మీకు ఇన్విటేషన్ ఇస్తున్నారా? ఓకే, మనకి మూడు రకాల సంబంధాలు ఉన్నాయండి. ఒకటి, జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. 3 రకాల సంబంధాలు అంటే కేటగిరీస్ ఉన్నాయి. ఒక కేటగిరీ అంటే ఈక్వలెంట్ రిలేషన్షిప్స్, అంటే మనతో సమానమైన రిలేషన్షిప్స్. ఎలాంటిది? ఫ్రెండ్స్, కొలీగ్స్, లైఫ్ పార్ట్నర్. మీట్లో పెట్టండి సార్ మీరు, లైఫ్ పార్ట్నర్, వీళ్ళు. సెకండ్, మనకన్నా పెద్ద పైన ఉన్న రిలేషన్షిప్స్, మన పేరెంట్స్ కానీ, ఇన్లాస్ కానీ, టీచర్స్ కానీ, బాస్ కానీ. తర్వాత మనకన్నా తర్వాత నెక్స్ట్ జనరేషన్ రిలేషన్షిప్స్, అది మన చిల్డ్రన్ కానివ్వండి, మన సబార్డినేట్స్ కాదు, వీళ్ళు కాదు, మన ఎవరైతే మన చుట్టాలు కానీ, చుట్టాలు చిన్నవాళ్ళు, ఎవరైతే మీరు మీ వైపు చూస్తారో వాళ్ళు. ఈ 3 రిలేషన్షిప్స్ లో అండి, ఈ ఈక్వల్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, బ్రదర్స్ కానీ, కొలీగ్స్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, వాళ్ళు ఇన్వైట్ చేస్తేనే మనం వెళ్ళి కరెక్ట్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు రిలేషన్షిప్ ఇంటాక్ట్ గా ఉండాలి. ఫీలింగ్, వితౌట్ ఫీలింగ్ నౌ వీఆర్ గోయింగ్ టు కరెక్ట్ దాట్, అపోజిషనే వస్తుందండి. ఆ అష్యూరెన్స్ ఇంపార్టెంట్ అండి. మనకన్నా పైన రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరి ముందైతే మీరు చిన్నప్పటి నుంచి పెరిగారో, ఎవరైతే మిమ్మల్ని బ్రాటప్ చేశారో, ఇవి చాలా ఉంటాయి కదా, వాళ్ళని ఎప్పుడు కరెక్ట్ చేయడానికి ట్రై చేయొద్దండి. వాళ్ళు అడిగితే డెఫినెట్ గా చెప్పండి, బట్ యూ డోంట్ గివ్ జ్ఞాన్ టు దెమ్. అది ఎప్పుడు మిస్ఫైర్ అవుతుంది. ఎవరైతే మనకన్నా చిన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే we need to take responsibility for them. శివగారు, ఒక్కసారి డోంట్ మైండ్ ఇందాక చెప్పిన పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తారా అండి? ఎవరిని కరెక్ట్ చేయకూడదు అన్నారు అన్నది. మనకన్నా పెద్దవాళ్ళండి, మనకన్నా పైన రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, మన పేరెంట్స్, ఇన్లాస్, మన బాస్, వీళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళు ఇన్వైట్ చేయకుండా, వాళ్ళు ఇన్వైట్ చేస్తే యూ కెన్ గివ్ ద సజెషన్, యూ కెన్ సే వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. వాళ్ళు ఇన్వైట్ చేయకుండా మనం వెళ్ళి వాళ్ళకి జ్ఞానబోధ చేయటం ఇది ఉంటది కదండి, అది వర్క్ అవుదండి సార్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ తప్పు చేసినా మనం వాళ్ళు కరెక్ట్ అనుకుంటే వెళ్ళిపోవాలా, లేకపోతే వాళ్ళని అంటే వాళ్ళు చేసే తప్పుని యాక్సెప్ట్ చేయాలా? లేదండి, ఫస్ట్ వాళ్ళ తప్పులు రైట్లు ఎంచొద్దు ముందు, నెంబర్ 1. నెంబర్ 2, కరెక్ట్, వాళ్ళు ఇన్వైట్ చేస్తే కరెక్ట్ చేయండి. 2, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎందుకు వాళ్ళు మీరు చెప్పేది వినాలి.
మీరు చెప్పేది వినాలని మీరు అనుకుంటున్నారా, వాళ్ళు కూడా అనుకుంటున్నారా? ఈ ప్రశ్న ముందు మిమ్మల్ని మీరు అడిగితే దాన్ని మీకు ఆన్సర్ మీకే వస్తుందండి. కానీ వాళ్ళు వినేది మన ఇంపాక్ట్ చేస్తే అండి, వాళ్ళు చేసేది యూ టెల్ మై మేడం, ఏం చేద్దాం శ్రీదేవి గారు? యా మంచిగా మాట్లాడి చెప్పాలని అనుకుంటామండి వాళ్ళతో, అంటే ఎక్స్ప్లెయిన్ చేయటానికి ప్రయత్నిస్తాం. అయితే నేను మీరు చెప్పేది వినటానికి రెడీగా లేను. అప్పుడు ఇంకా మరి ఏం చేస్తాం అనేది మీరే చెప్పాలి. లేదు, ఇప్పుడు అదే చేస్తున్నాం కదండి. పేషెంట్ గా ఉండాలి సార్, పేషెంట్ గా ఉండాలి సార్. ఏముండాలి సార్? పేషెన్స్. ఎవరి దగ్గర ఉండాలి పేషెన్స్? ఈ సిచ్యువేషన్ లో పేషెంట్ గా ఉండాలి. ఎవరు ఉండాలి పేషెన్స్ గా? అహ్మద్ గారు, మనమా అవతల వాళ్ళ? సార్ మనమే సార్. అదే చెప్తున్నామండి. వెన్ యూ యాక్సెప్ట్ ది అదర్ పర్సన్, పేషెన్స్ న్యాచురల్ గా వస్తుంది. నెంబర్ 1. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత ఇన్స్పైర్ గా ఉంది మన లివింగ్, మనం మాట్లాడే మాటకి ఎంత పవర్ ఉందండి. మనం మన లైఫ్ లో మనం ఆచరిస్తుంటే, మనం మంచిగా చేస్తుంటే న్యాచురల్ గా అవతల వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ కాదండి, దే విల్ డెఫినెట్లీ కమ్ టు యూ అండ్ ఆస్క్ ద సజెషన్, సీక్ ద హెల్ప్. రైట్ సార్, రైట్ సార్. అది లా అండి, అది లా. దట్స్ హౌ ఇట్ వర్క్స్. అయితే నేను నా వైపు మిర్రర్ చూసుకోకుండా నాకన్నా పెద్దవాళ్ళని వాళ్ళ తప్పులు ఎంచుతూ వాళ్ళు కనుక చేస్తుంటే మనం అక్కడే సంబంధాన్ని డ్యామేజ్ చేస్తున్నామండి. అది ఇవన్నీ అండి మన మైండ్ లో ఉన్నాయి. అరే వాళ్ళు చేసేదంతా మేము ఒప్పుకోవాలా? ఏం చేస్తున్నారు వాళ్ళు? మిమ్మల్ని చంపేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు? మాక్సిమం ఏం జరుగుతుందంటే వాళ్ళు చేసేది, వాళ్ళు అనేది మీకు నచ్చట్లేదు, అంతేనా? Now what we are doing, just check it. ఓకే, వాళ్ళని కరెక్ట్ చేసిన తర్వాత సంబంధం సరిగ్గా ఉంటుందా, సంబంధం ఇంకా స్పాయిల్ అవుతుందా? స్పాయిల్ అవుతుంది సార్. స్పాయిల్ అవుతుంది. సో నౌ యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. నేను మీకు ఇది చెయ్యండి, ఇది చేయొద్దని చెప్పట్లేదండి. దిస్ ఇస్ హౌ ప్రిన్సిపల్ ఈజ్. అది లేదండి, ఇలాంటి ఎలా ఒప్పుకుంటాము, నేను ఇలానే చేస్తానంటే ప్లీజ్ గో హెడ్, ఐఎమ్ నాట్ స్టాపింగ్ యూ, బట్ యూ వెరిఫై దాట్ వాట్ మేక్ సెన్స్ టు యూ. సో అయితే అండి, ఈ స్నేహభావం ఎప్పుడైతే మన ఈక్వల్స్ ఉన్నారో అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మన లైఫ్ మన మీద మనం ఫోకస్ పెట్టామో, ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నామో, న్యాచురల్ గా యూ విల్, మ్యాగ్నెట్ ఎలా అయితే ఐరన్ పీస్ అట్రాక్ట్ చేస్తుందో, అదర్స్ విల్ కమ్ టు యూ టు టేక్ యువర్ హెల్ప్. మీకు ఉదయం సుందర్ సార్ చెప్పారు కదండి, మా టీంలో ప్రొఫెసర్ హరి గారు డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ అండ్ ఈవినింగ్ హరి గారు తీసుకుంటారు. అండ్ మేము అందరం ఈ జర్నీ మేము కలిసి స్టార్ట్ చేసినప్పుడు, అండ్ హరి గారు ఈస్ ద పర్సన్ హూ పుట్ మోర్ ఎఫర్ట్స్ ఆన్ హిమ్సెల్ఫ్. అండ్ ఎప్పుడైతే వన్ పర్సన్ అతను పెడుతున్నారో, న్యాచురల్లీ యాజ్ ఎ ఫ్రెండ్స్ గా వి సీక్ హిస్ హెల్ప్ ఎనీ టైమ్ ఇట్ కమ్స్. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవ్వటానికి నా దగ్గర ఉండాలండి, నెంబర్ 1. నెంబర్ 2, ఎదుటి వాళ్ళు తీసుకోవాలని అనుకోవాలి, అప్పుడే మనం ఇవ్వగలం ఏదన్నా. యు ఆర్ నాట్ వర్కింగ్ విత్ మిషన్స్ అండి, పీపుల్. వీఆర్ డీలింగ్ విత్ పీపుల్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఏదో డబ్బు కానీ లేకపోతే వయస్సు కానీ ఒక పవర్ని ఉపయోగిస్తున్నామండి మనం. అది భయం కానీ, ఈ తాయిలం కానీ, అట్రాక్షన్ ఆఫ్ రివార్డ్ ఆర్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్, దీంతో నడుపుతున్నాం సంబంధాలని. ఒకసారి గమనించండి, మన బ్లాక్ మెయిలింగ్ ఇక్కడే వస్తుంది, పంతాలు ఇక్కడే పెరుగుతున్నాయి. ఒకసారి మన సంబంధాలు చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్రే లాగా క్లియర్ అన్ని కనిపిస్తాయి లోపల. ఓకే, లెట్స్ గో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫీలింగ్. సార్ థర్డ్ పాయింట్ మర్చిపోయారు సార్.
సార్ 3 సంబంధాలు చెప్పారు, 2 చెప్పారు, 1 మర్చిపోయారు సార్ లాస్ట్ వన్. సో మన పిల్లలు ఎవరైతే మన సబార్డినేట్ వీళ్ళు ఉన్నారో అండి, వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూ కీప్ ఆన్ వి గివ్ ఇన్పుట్ అండి. మనం లైఫ్తో మనం ఇన్స్పైర్ చేస్తాము, వాళ్ళకి ఏది రైట్ అది చెప్తామండి, ఏది చెయ్యొద్దో అది కాదు. దేర్ యూ హ్యావ్ ఆల్ ది రైట్స్ మన పిల్లలతో కానీ అది. ఓకే, సో ఇది ఇంకా రేపు మమతా వాత్సల్య గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్తాము, అప్పుడు ఇంకొంచెం అన్ప్యాక్ చేస్తాను. ఓకే, ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ బట్ వెరీ అండర్ ఎవాల్యుయేటెడ్ అండ్ నెగ్లెక్టెడ్ ఫీలింగ్ అండి, ఇది సమ్మానము అని. మనం లూజ్లీ ట్రాన్స్లేట్ రెస్పెక్ట్ అంటాము, బట్ పదం కాదు, మీనింగ్ ఇంపార్టెంట్. సరైన మూల్యాంకనము అని. ఈ సరైన మూల్యాంకనం అంటే ఏంటి అంటే, నన్ను నేను మనిషిగా చూసుకుంటున్నానా, ఎదుటి వ్యక్తిని మనిషిగా చూడగలుగుతున్నానా, దీని రైట్ ఎవాల్యుయేషన్ అంటామండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం ఎదుటి వాళ్ళని అండర్ ఎవాల్యుయేట్ చేస్తున్నాము లేదా ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తున్నామండి. సమ్టైమ్స్ అదర్వైజ్ ఎవాల్యుయేట్ చేస్తున్నాం. చూడండి, మన పిల్లల్ని కానీ లేకపోతే ఎవరైనా కొలీగ్స్ కానీ, వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు, మంచి మార్క్స్ వచ్చినప్పుడు మనం ఇంద్రుడు చంద్రుడు అని తెగ పొగుడుతాము, చాలా చేస్తాం. వాడు ఏదైనా కొంచెం మార్కులు తక్కువ వచ్చినా, మన ఫ్రెండ్ ఏదైనా తప్పు పని చేసినా, యు ఆర్ వర్త్ ఫర్ నథింగ్, యు ఆల్వేస్ డూ లైక్ దిస్ దిస్. కొన్నిసార్లు ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తున్నాము, కొన్నిసార్లు అండర్ ఎవాల్యుయేట్ చేస్తున్నాం, కొన్నిసార్లు అదర్వైజ్ ఎవాల్యుయేట్ చేస్తున్నాం, కొన్నిసార్లు మనిషినిగానే మనం గుర్తించట్లేదు, అలానే జంతువుతో పోలుస్తాము, ఇక వర్స్ట్ థింగ్స్ అని చేస్తాం కదా మన కంపారిజన్స్ లో. ఈ 3 డిస్రెస్పెక్టేనండి, అపమానము అంటాం. అయితే ఇప్పుడు మన సంబంధాల్లో వెరీ సటిల్ గా అండి, ఇది బయటికి కనిపించదు, చాలా సూక్ష్మంగా మనం చేస్తున్న పనులు చూడండి. మనం ఎదుటి వ్యక్తిని నన్ను నేను మనిషిగా చూసుకుంటున్నానా, ఆ బ్రాడర్ ఐడెంటిటీ, ఆ విశాలమైన ఆ ఐడెంటిటీతో ఉన్నాను నేను, లేదు ఆ నేరో ఐడెంటిటీతో ఉన్నాను నేను, నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను. ఎప్పుడైతే నన్ను నేను తక్కువగా చూసుకుంటానో అండి, అప్పుడు న్యాచురల్ గా ఎదుటి వాళ్ళని తక్కువగానో ఎక్కువగానో చూస్తాం. ఏంటి సార్ ఏం చెప్తున్నారు సార్, నన్ను నేను సరిగ్గా ఎందుకు చూసుకోవట్లేదు సార్? ఒక్కసారి అందరూ కూడా నిజాయితీగా, ఇక్కడ కొంచెం నిజాయితీ కావాలి, హానెస్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కసారి మనం చూద్దాం, మనం ఏ బేసిస్తో మనల్ని మనం చూసుకుంటున్నాము, న్యాచురల్గా ఎదుటి వాళ్ళని కూడా అలానే చూస్తున్నాం. ఫస్ట్ అండి, నా ఏజ్, నన్ను నేను నా వయసుతో చూసుకుంటున్నానా? నాకన్నా ఎదుటివాడు తక్కువ వయసు అయితే వాడు తక్కువగా చూడటం, వాడిని పెద్ద ఏజ్ అయితే వాడు ఏదో పెద్ద అని చూడటము. అందరినీ గౌరవించాలా, పెద్దవాళ్ళనే గౌరవించాలా అండి? అయితే అందరినీ గౌరవిస్తున్నామా? లేదు. ఎప్పుడైతే నన్ను నేను మనిషిగా చూసుకుంటున్నానా, నన్ను నేను నా శరీర పరంగా నా ఎంత ఏజ్ అనే దానిలో చూసుకుంటున్నానా? సెకండ్, జెండర్. ఫలానా జెండర్ తక్కువ, ఫలానా జెండర్ ఎక్కువ. థ్యాంక్స్ టు టెక్నాలజీ, నౌ బోత్ ద జెండర్స్ ఆర్ డూయింగ్ వాట్ దే వాంట్ టు. బోత్ ఆర్ డిఫరెంట్ అండి, బట్ నాట్ ద మీన్స్ ఫర్ డిఫరెన్షియేషన్. వేరండి, దాన్ని భేదంగా చేసి చూపించడం కాదు. కులము, ఒక కులం ఎక్కువ, ఇంకో కులం తక్కువ. నన్ను నేను నా కులంతో చూసుకోవటము, న్యాచురల్గా ఎదుటివాడు వాడిదే కులము. అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, నేను భౌతికంగా నేను ఎలా కనిపిస్తున్నాను, నల్లగా తెల్లగా పొట్టిగా నేను ఎలా ఉన్నాను, ఎదుటివాడు నేను ఏది మంచిగా అనుకుంటే ఇంకా ఇక ఉన్నాయని వేరుగా తక్కువగా అనుకోవటం. రెండోది, ఈ డబ్బు, పోస్ట్. హయ్యర్ ద పోస్ట్, హయ్యర్ ద రెస్పెక్ట్. ఏంటండి అసలు పోస్ట్ అంటే ఏంటండి అర్థం? రెస్పాన్సిబిలిటీ, అవును కదా?
ఇప్పుడు ఒక కాలేజ్లో ఒక క్లాస్ తీసుకుంటే ఒక లెక్చరర్కి రెస్పాన్సిబిలిటీ తన స్టూడెంట్స్ అందరూ, కానీ ఒక హెచ్ఓడికి తన స్టూడెంట్స్ లెక్చరర్స్, ప్రిన్సిపల్కి అన్ని డిపార్ట్మెంట్స్ లెక్చర్స్ కదా. అట్లా ఏ ఆఫీస్ తీసుకున్నా ఏ ఇల్లు తీసుకున్నా హయ్యర్ ద పోస్ట్ హయ్యర్ ద రెస్పాన్సిబిలిటీ. నా పోస్ట్ ఈజ్ బికమింగ్ మీన్స్, అది ఆ పోస్ట్ ఆధారంగా ఎదుటివాడిని తక్కువ ఎక్కువ చూడడం అండ్ డబ్బు. తర్వాత ఇజమ్స్, ఒక మతం వాడు తక్కువ ఇంకో మతం ఎక్కువ, ఒక నమ్మకం తక్కువ ఇంకో నమ్మకం ఎక్కువ. ఈ ఇన్ఫర్మేషన్ నాకు చాలా తెలుసు అనుకోవటం, థ్యాంక్స్ టు గూగుల్ నౌ ఎవ్రీవన్ హ్యాస్ యాక్సెస్ టు ఆల్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. అయితే ఎప్పుడైతే మనల్ని మనం ఈ చిన్ని నేరో ఐడెంటిటీస్, ఈ ఇరుకు సందు అంటాం కదా, మనల్ని మనం ఎప్పుడైతే ఈ ఇరుకు ఆలోచనలో ఉంటామో అండి, అదే ఇరుకు ఆలోచనతో ఎదుటి వ్యక్తిని చూస్తున్నాం. దీన్నే మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకుంటున్నాము, ఎదుటి వాళ్ళని అలానే ఇన్సల్ట్ చేస్తున్నాం. చాలా సూక్ష్మంగా అండి, ఇది బయటికి కనిపించదు. ఇది ఇంట్లో చూడండి, మనం వేరే జెండర్తో మనం లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు, లేదా మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఒక్క నిమిషం మేడం, ఐఎమ్ క్లోజింగ్ ఇట్. అయితే ఒక్కసారి ఆలోచించండి, రియాలిటీ ఏంటి? మనం ఫస్ట్ డే నుంచి మాట్లాడుకుంటున్నాం, వై ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను కూడా సుఖంగా సమృద్ధిగా ఉండాలనుకుంటున్నాను, అదేవిధంగా ఎదుటి వాళ్ళు, నేను కూడా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలి, అదేవిధంగా ఎదుటి వాళ్ళు, నన్ను నేను అర్థం చేసుకోవాలి, నాకు కూడా సంబంధాలంటే అర్థం అవ్వాలి, సమాజం ప్రకృతి గురించి అర్థం అవ్వాలి, అదేవిధంగా ఎదుటి వాళ్ళు కూడా కదా. ఇప్పుడు నేను కూడా ఆలోచించగలను, నేను కూడా నాకు కూడా కోరికలు ఉన్నాయి, నేను కూడా ఒక విషయాన్ని సెలెక్ట్ చేసుకోగలను, నా పొటెన్షియల్ ఎదుటి వాళ్ళు అలానే ఉంది కదా. అయితే ఏది చూస్తున్నామండి, ఏదైతే సేమో ఏదైతే సిమిలరో ఒకేలాగా ఉన్నదో అది చూస్తున్నామా మనిషికి? ఏదైతే డిఫరెన్సెస్ దాన్ని చూసి ఈ భేదభావాన్ని చూపిస్తున్నామా? జస్ట్ ఎవరైతే ఏ రిలేషన్షిప్స్ అయితే మీకు ఇంపార్టెంటో అక్కడ చూద్దామండి. ఇది మనల్ని మనం చూసుకుంటేనే కనిపిస్తుందండి. ఇది నన్ను నేను మంచిగా చూసుకుంటున్నానా, నా పోస్ట్తోనో, నా క్వాలిఫికేషన్తోనో, నా డబ్బుతోనో, నా వయసుతోనో చూసుకుంటున్నానా? ఎప్పుడైతే నన్ను నేను మనిషిగా చూసుకుంటానో అండి, ఎదుటి వ్యక్తిని మనిషిగా చూస్తానో, ఈ సమ్మానము అనే భావం, మనం తెలుగులో లూజుగా గౌరవము అంటాం, గౌరవ భావం మనలో ఉత్పన్నమవుతుంది. నమస్తే, షేక్ హ్యాండ్ ఇవి కాదండి నేను మాట్లాడుతుంది, భావం, ఆ ఫీలింగ్ అనేది మనలో ఈ క్లారిటీ వల్లే వస్తుంది. నేను మనిషిని, ఎదుటివాడు నాలాంటి వాడే. బట్ అలానే డిఫరెన్స్ లేదా? ఖచ్చితంగా ఉంది. దేంట్లో ఉంది? సామర్థ్యంలో ఉంది. మీకు లైఫ్లో మీకు ఎలాంటి అవకాశాలు దొరికినాయో, మీరు ఎలా వర్క్ చేశారో దాన్ని బట్టి మీరు ఇవాళ ఒక పొజిషన్లో ఉన్నారు. అండ్ ఎదుటివాడు వాడికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో, వాడు ఎలా చేశాడో వాడు అక్కడ ఒక పొజిషన్లో ఉన్నాడు. ఎప్పుడైతే మనిషిగా చూసుకోగలడు అండి మన సంబంధాల్లో, మనల్ని ఫస్ట్, పక్కన వాళ్ళు కాదు, నన్ను నేను మనిషిగా చూసుకోగలను, న్యాచురల్గా ఎదుటివాడు మనిషికి కనిపిస్తాడండి. ఎప్పుడైతే నన్ను నేనే మనిషిగా చూసుకోలేనో, ఎదుటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ వయసుతోనో, వాళ్ళ జెండర్తోనో, వాళ్ళ కులంతోనో, ఇలాంటి వాటితో కంపేర్ చేసి నన్ను నేను ఎక్కువగా అనుకోవటం, దాన్నే ఇగో అంటారండి. ఓవర్ ఎవాల్యుయేటింగ్ అవర్ సెల్ఫ్ ఆర్ అండర్ ఎవాల్యుయేటింగ్ ది అదర్. రివర్స్ కూడా, నన్ను నేను అండర్ ఎవాల్యుయేట్ చేసుకోవటం, ఇన్ఫీరియారిటీ. ఇలాంటి పనుల వల్ల అండి మనలో ఈ ఫీలింగ్ అనేది మిస్ అవుతుందండి. ఒక కుటుంబంలో అండి మన పిల్లలు, మన లైఫ్ పార్ట్నర్, మన పేరెంట్స్, మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఈ రిలేషన్షిప్స్లో ఎదుటి వ్యక్తిని మనిషిగా చూడగలుగుతున్నామా? ఆ ఫీలింగ్, ఆ రెస్పెక్ట్ అనే ఫీలింగ్తో ఉన్నామా? లేదు ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క భావంతో ఉంటున్నామా?
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ అండి. సో అందరూ ఆలోచించండి దీని గురించి. ప్రజెంటేషన్ ఇది పంపిస్తాము. రేపు మార్నింగ్ క్వశ్చన్ ఆన్సర్స్లో సుమన్ గారు ఇంకొంచెం అన్ప్యాక్ చేస్తారు అండ్ యూ కెన్ ఆస్క్ డౌట్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ అందరూ కూడా హోంవర్క్ ఒకసారి ప్రజెంటేషన్ చూడండి, వీడియోస్ చూడండి, క్వశ్చన్స్ రాసుకొని మార్నింగ్ రండి మీ లైఫ్లో నుంచి. అప్పుడు చాలా చాలా పవర్ఫుల్గా ఇన్సైట్ వస్తుందండి. సో నెక్స్ట్ 24 hours ఏ మనిషితో కలిసినా మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు, ఎదుటి వ్యక్తిని ఎలా చూస్తున్నారు, కొంచెం అవేర్నెస్తో ఉండండి. లెట్స్ సీ వాట్ విల్ కమ్ అవుట్ నెక్స్ట్ 24 hours. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శివ గారు సార్, ఏంటి సార్ మీ మైక్ సెట్టింగ్స్ కి ఏమైనా హెల్ప్ కావాలా అండి? సార్ ఇది